ఏమొస్తుంది పంచాంగం వల్ల? పంచాంగం చెప్పడం వల్ల ఏదో మారిపోతుందంట జీవితాల్లో. ఇప్పుడు నాకు జీవితం కొత్తగా ఏం మారుతుంది? సో దాని గురించి మీరు ఏం చెప్తారు? మీ జీవితంలో పుట్టిన దగ్గర నుంచి అరే నాకు చాలా అన్యాయం జరిగింది, నేను ఇంత కష్టపడుతున్నా, నాకు రావాల్సింది రావట్లేదు, లేకపోతే అరే నన్ను వీడియో మోసం చేశాడు, నేను అసలు ఐఎమ్ నాట్ యాక్చువల్లీ సబ్జెక్ట్ టు దిస్ పెయిన్ అని అనుకుంటాం. సో దేర్ ఈస్ ఎవ్రీ టైమ్ అన్ ఎలిమెంట్ విచ్ ఇస్ నాట్ నోన్ టు అస్. ఇదంతా ఓకే అన్న. పంచాంగం అనేసరికి ఆ రోజు ఏదో మారిపోతుంది మాకు, ఈ సంవత్సరంలో మాకు ఇట్లా లావాదేవీలు పెరిగిపోతున్నాయి, లేక తగ్గిపోతున్నాయి, ఏదో డిప్రెషన్ లో పోతాడు వాడు తగ్గిపోయిందంటే. మంట వేడిగా ఉంటుంది, మీరు నమ్ముతారా? మీరు నమ్మరా? మీరు నమ్మండి, నమ్మకపోనండి, కాలుతుంది. అండ్ శాస్త్రం ఉన్నదే అందుకని, వేదం ఉన్నదే అందుకని. ముహూర్తం అనగానే ఈ ముహూర్తం మంచి ముహూర్తం, ఈ ముహూర్తం చెడు ముహూర్తం, ఈ ముహూర్తంలో మీరు వెళ్ళారంటే మీకు ఈ గండం ఉంటుంది, లేకపోతే ఈ గండం ఉంటుంది అంటే ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ థ్రెటనింగ్ లా ఉంటుంది, చేయాల్సిన పనులు చేయకుండా ఉండడము. ఈ రోజున జ్యోతిషం అనేది కూడా ఇట్ హస్ బికమ్ బిగ్ మార్కెట్. పెళ్లి జరుగుతూ ఉంటాయి, ముహూర్తం పెడతారు, మరి ముహూర్తం సరిగ్గా పెట్టకపోవడం వల్ల విడిపోయే అంటుంటారు. ఈ రోజున జాతకాలు అనేవి జాతకాలు ఇన్సూరెన్స్ పాలసీ. అలా అని చెప్పి జాతకాలు చూడటం తప్పని నేను అన్నాను, అది శాస్త్రం కాదని కాదు. ఈ రోజున ఫస్ట్ ఏమిటి, నా బీటెక్ ఎంబీఏ అమ్మాయికి బీటెక్ ఎంబీఏ అబ్బాయి, ఆ అబ్బాయి 10 lakhs 20 lakhs per month ఉంటే ఆ అమ్మాయి 18 lakhs అయినా ఉండాలి. అంటే ఇప్పుడు దీన్ని మీరు అంతా చెప్తుంటే దీని మూఢనమ్మకం లాగా కూడా అంటుంటారు. హిందూ ధర్మం ఒక మూఢనమ్మకాల సమూహం అని చెప్పేసి అంటుంటారు కదా. అందుకనే ఏంటి అంటే హిందుత్వంలో మూఢనమ్మకాలు లేవా? అది వెదర్ యూ బిలీవ్ ఇట్, యూ డోంట్ బిలీవ్ ఇట్, దట్ హ్యాస్ నథింగ్ టు డూ. సరే, నలపిల్ల ఎత్తురు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, లేక బల్లి మీద పడ్డది. సో దాన్ని ఈ విధంగా దీని అపశకునంగా ఎందుకు చూస్తారు? మనకి చాలా సార్లు వాటి మూలాలు తెలియకుండా మనం వాటిని చేసుకుంటూ వెళ్ళిపోతూ తర్వాత దీన్ని మూఢనమ్మకం ఉంటుంది. అంతే కదా, దీనికి ఏమీ ఆధారం లేదు. అరే దీనికి మూలం ఏమన్నా ఉందా అని చెప్పని కాస్త వెతుకుదాం. నాకు ప్రశ్న ఉంటే సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఎదుటివాడిదే కానీ నాది కాదు. నైట్ ఇప్పుడు అమావాస్య రోజు బయటికి వెళ్తూ ఉంటారు అంటే డైలీ రోజు అని అదే రోజు. మరి ఇంకో వర్షం అని మీకు చెప్తా. మీరు దేవి ఉపాసకులు ఎవరి దగ్గరికి రండి, అమావాస్య వాళ్ళకి చాలా గొప్ప పర్వతం. సిద్ధాంతం ఫస్ట్ చెప్పంగానే మీకు అది అబ్జర్వ్ కనిపిస్తుంది, మొత్తం బ్రహ్మ ఒక్కడే ఇంకెవరు లేడం కానీ ఏం చెప్తున్నావు నాకు ఇన్ని కనిపిస్తుంది. మనం ఏది చేసినా సరే దానికి ఒక సేక్రెడ్నెస్ అంటే పవిత్రతని మనం జోడిస్తాం. మీకు ఇప్పుడు అది కేవలం కుండ నీరు కాదు, మీకు అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. మీరు బతకడానికి నీరు కారణం కాదు, మట్టి కారణం. సో మన వర్షన్ ఆఫ్ సస్టైనబిలిటీ ఏమిటి? ఇప్పుడు నిమ్మపత్ర సేవనం అనేది ప్రిన్సిపల్, కానీ దాని ప్రాక్టికల్ అప్లికేషన్ చాలా వైబ్రెంట్ గా ఉంటుంది. పూజ విధానం, ఆచారం, సాంప్రదాయం ఇవన్నీ కూడా కేవలం ఈ భారతదేశానికి లేకపోతే హిందూ సమాజానికి మాత్రమే ఫిక్స్ అయి ఉన్నది. వీళ్ళు ఇన్ని ఉన్నా కూడా వెస్టర్న్ కంట్రీస్ ఏవైతుంటాయో, వెస్టర్న్ ఫారెన్ కంట్రీస్ ఏవైతున్నాయి అంటే సంపాదనల విషయంలో కానీ అనేక టెక్నాలజీలో కానీ ఇట్లా చాలా ముందులు ఉంటారు. ఈ రోజున ఫ్లరిష్మెంట్ బాగుంటుందేమో అని మీకు అనిపిస్తుందేమో గాక, ఈ రోజున నెదర్లాండ్స్ లో పరిస్థితి ఏమిటి? మీకు ఈ రోజున సౌత్ కొరియా సియోల్ వెళ్తే కనుక యూ డోంట్ ఫీల్ ద క్యూర్ ఇన్ కొరియా. కొరియన్ ట్రెడిషనల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇండివిజువలిజం డ్రివెన్ ఇదంతా కూడా. సో ఇవి నువాన్సెస్, ఇది కాంట్రడిక్షన్స్ కాదు. దిస్ నార్ దిస్ అనేది కాదు, దిస్ ఆల్సో దిస్ ఆర్ దిస్ నాట్ విత్ దిస్. వెల్కమ్ టు త్రికాలవేష్ అజయ్ కుమార్. ఉగాది పైన మనం పాడ్కాస్ట్ చేయబోతున్నాము. పాడ్కాస్ట్ గెస్ట్ ఎవరంటే డాక్టర్ జమ్మల మనక శ్రీనివాస్ శాస్త్రి గారు. వారు గురుకుల పద్ధతిలో వేదాంతము, తర్కశాస్త్రం, వ్యాకరణం చదువుకున్నారు. అంతేకాకుండా వారు తర్కశాస్త్రంలో PhD పూర్తి చేశారు. కంచిపీఠం వారిచే తర్కరత్నం విద్వాన్ మణి అనే అవార్డుని పురస్కరించుకున్నారు. వారు ప్రస్తుతం జనాలకు అర్థమయ్యే విధంగా శాస్త్రాలను పాఠ్య ప్రణాళికలో ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నంలో వారు ఉన్నారు. అంతేకాకుండా వారు కామేశ్వర ఫౌండేషన్ తో శాస్త్రాలను, వేదాంతాలను ఆన్లైన్ ద్వారా నేర్పిస్తున్నారు. సో ఇప్పుడు వారిని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నాం. ఈ టైం ఇచ్చి మాకు పాడ్కాస్ట్ కి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇది నా ఫస్ట్ మేబీ తెలుగులో ఫస్ట్ పాడ్కాస్ట్ టైప్ లో తెలుగులో కూడా ఫస్ట్. ఇది వేరేవి ఇంగ్లీష్ లో వాటిట్లో చేసాను, ఇది తెలుగులో ఇది మొదటి. ఇది అది కూడా నాకు చాలా మనసుకి దగ్గరైనటువంటి టాపిక్ పండుగలు. సో దాన్ని ఆ అవకాశం రావడం కూడా ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్. సో అన్న ఫస్ట్ మనం ఇప్పుడు ఉగాది జరుపుకుంటున్నాం. బేసిక్ అందరికి ఉగాది అంటే ఏం తెలుస్తుంది? మనం పచ్చడి చేసుకుంటాం, చుట్టాలు వస్తారు, భక్షాలు తింటాం, అయిపోతుంది, తోరణాలు పెట్టుకుంటాం అంతే. కానీ అసలు ఉగాది అంటే ఏంటి, ఏం చేయాలి, దాని విశిష్టత ఏంటి అని ఒకసారి మీరు చెప్తారు. ఓకే సార్, దీనికంటే ముందర అసలు మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు పండుగలు ఎందుకు చేసుకుంటున్నాం అంటే, చేసుకోవాలి అంటే దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. మనం బోల్డ్ పండుగలు ఉన్నాయి మనకి సంవత్సరం అంతా ఒక రకంగా పండుగలే. సో పండుగల్ని పర్వము అని అంటారు సంస్కృతంలో. పర్వము అంటే మంచి రోజు అంటే, అలా చూస్తే అన్ని రోజులు మంచి రోజులే. అవును. సరే, అసలు ఎందుకు ఇలాగే చేసుకుంటున్నాం? ఎందుకు అసలు పచ్చడి చేసుకోవడం ఏంటి అంటే, దానికి ఏదో సరే ఇంటర్ప్రిటేషన్స్ చాలా ఇస్తారు, షడ్రుచులు అన్ని ఇస్తారు. కానీ మనం ఒకటి తెలుసుకోవాల్సింది అంటే, దిస్ ఇస్ మోర్ లైక్ రీడిస్కవరీ. అంటే మనం
నాకు ఇది ఎక్కడ మొదలైంది అంటే, నా ఈ జర్నీ నేను శాస్త్రం చదువుకున్నా. ఫస్ట్ నాకు ఎక్కడో నేను మామూలుగా ఏంటంటే, మన శాస్త్రం చదువుకున్నప్పుడు ఏంటంటే వేరే వేరే గ్రంథాలు కూడా చూస్తుంటాం కదా, ధర్మశాస్త్ర గ్రంథాలు చూస్తూ ఎక్కడో నేను రక్షాబంధనం గురించి చదివాను. ఓకే. చదివి అరే అంటే అంతవరకు సౌత్ ఇండియా అంటే నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. ఉమ్, కానీ మనం గమనిస్తే మనకి దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ వదిలేస్తే ఉమ్, ఒక 15 ఏళ్ల క్రితం రక్షాబంధన్ అనేది అసలు ఫెస్టివల్ కాదు. మీరు ఇటు అంటే ఫెస్టివల్ కాదంటే మనకి ఇంత అదే ఇక్కడ హోలీ, అవునవును. ఇక్కడ రక్షాబంధన్, హైదరాబాద్ లో హోలీ రక్షాబంధన్ అంటే మీకు ఒక మాహోల్ ఉంటుంది, మొత్తం అంత అట్మాస్ఫియర్ ఉంటుంది. మీరు ఆంధ్ర వైపు కాస్త రాయలసీమ వైపు వెళ్తే మీకేం అక్కడేమి పెద్ద హోలీ రోజున ఏమంత ఇదేం ఉండదు. అంటే ఇప్పుడు కొంచెం ఇది ఉంది కానీ నాకు తెలుసు, నేను పుట్టి పెరిగింది ఇక్కడ, నా మూలాలు ఆంధ్రాలో ఉన్నాయి కాబట్టి. సో అక్కడ రక్షాబంధన్ అంటే ఆ రోజు మీకేం పెద్ద అంత ఏం ఉండదు, హడావిడే ఉండదు, నార్మల్ గా ఉంటుంది. సో అంటే నాకు అంత మనకి ఇది ఉండదు కదా. సో రక్షాబంధనం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ధర్మశాస్త్ర గ్రంథం చూసేసరికి నాకు ఒక ఆశ్చర్యం కలిగింది. అరే ఇదేంటి అని చెప్పి అప్పుడు చూడడం మొదలు పెడితే ఇది ఒక్కటేలా కాదు, మిగతావన్నీ కూడా చాలా ఉంటాయి కదా అని చెప్పాను. అప్పుడు చూడడం మొదలు పెడితే ఒక్కొక్క దానికి చాలా వరకు పండగలకి మనకి మూలం ధర్మశాస్త్రంలో ఉంటుంది. దానికి ఉగాది కూడా ఏమిటి అని అంటే, సరే ఇది వర్షానికి అంటే మన సంవత్సరానికి మొదటి రోజు, నిజమైన సంవత్సరం ఒక రకంగా చెప్పాలంటే సైంటిఫికల్లీ ఇది న్యూ ఇయర్, జనవరి ఫస్ట్. సో అంటే ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా చూసుకున్నా కూడా అంటే మనకు ఒక సిస్టమ్ ఉంది, సిస్టమ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డేస్ అండ్ ఎక్సెట్రా, మనకు ఒక సిస్టమ్ ఉంది. సో దాని ప్రకారంగా చూస్తే దిస్ ద మోస్ట్ సైంటిఫిక్ డే. ప్రతి సంవత్సరం అంటే ప్రతి పండగకి కూడా మనకి కొన్ని ఫలానా పండగ ఈ రోజున పండగ, దాన్ని తిథి అని అంటాం. తిథి అనే శబ్దంతో ఉపయోగిస్తుంటాం. ఆ తిథి అనేది నిర్ణయం చేయటం అనేది చాలా పెద్ద అది చాలా పెద్ద సైన్స్. అది తిథి అనేది నిర్ణయం ఎలా చేస్తారు అంటే చంద్రుడి గమనము వీటిని బట్టి ఉంటుంది అనమాట. సో అది చాలా మ్యాథమెటిక్స్ దాంతో ఓరియంటెడ్ అనమాట. సో దానిలో తిథి నిర్ణయం ఎలా చేయాలి అనే దాని మీద చాలా కసరత్తులు జరుగుతూ ఉంటాయి. అది మనం జ్యోతిష పండితులు తీసుకుని వస్తే ఇంకా చాలా మంచి రంజుగా అసలు తెలుస్తుంది ఇంత ఉంటుందా అని. అందుకనే మీకు ఈసారి మీరు గమనించి ఉంటే కనుక రీసెంట్ గా చాలా పర్వదినాలు జరిగినప్పుడు ఇద్దరు శృంగేరి మఠం వాళ్ళు కానీ కంచి మఠం వాళ్ళు కానీ వాళ్ళు న్యూస్ లెటర్స్ ఇవ్వడం మొదలు పెట్టారు, నోటిఫికేషన్స్. ఆ ఫలానా పండుగ ఈ రోజున జరుగుతుంది అని చెప్పని. ఎందుకు దాని తిథి నిర్ణయం కోసం అందరూ కూర్చొని పెద్ద సభ చేసి చాలా పెద్ద దాని మీద కసరత్తు జరుగుతుంది. సో వస్తూ ఉంటాయి. దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్ లో వచ్చేటువంటి డిఫరెన్సెస్. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్రేమ్ వర్క్ ని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో దాని వల్ల వచ్చేటువంటి ఇవన్నమాట. ఇది మనకి సంవత్సరానికి మొదటి రోజు అని చెప్పాలి. సో ఈ రోజున ఏమేం చేయాలి అని దీనిలో మనకి ఫస్ట్ చెప్పింది అభ్యంగ స్నానము, అభ్యంగము అని అంటారు. అభ్యంగము అని అంటే వంటికి నూనె రాసుకోవటం. వంటికి నూనె రాసుకొని మర్దన చేసుకొని వేడి నీళ్లతో స్నానం చేయటం, దీని అభ్యంగ. ఏమనుకోకుండా మాకు అంత గ్రాంధిక పదాలు తెలియదు. అవును, కానీ కొంచెం తప్పకుండా. కానీ నేను ఆ పదాన్ని ఉపయోగించి నేను చెప్తా, ఎందుకంటే ఆ పదం కూడా ఇంట్రడ్యూస్ అవ్వాలి. అవునవును, రైట్ కదా. అభ్యంగము అంటే అభి అంగం, అభిత అంగం. అంగం అంటే ఏంటి? మన శరీరంలో ఉండే అవయవాన్ని అంగాలు. అభి అనే పదానికి అభిత అన్ని. సో అన్ని అంగాలకి సంబంధించినటువంటి ఒకనొక క్రియ అభ్యంగనము అని అంటారు. ఏం చేయాలి అని అంటే నూనె రాసుకొని తల నుంచి కాళ్ళ వరకు మొత్తం అంతా నూనె రాసుకొని మర్దన చేసుకొని స్నానం చేయటం. దీనికి మనకు కొంత ఆయుర్వేదంలో అష్టాంగ హృదయం ఇట్లాంటి గ్రంథాలలో మనం గనక దానిలో అష్టాంగ హృదయం అని ఆయుర్వేద గ్రంథం. సో దానిలో దినచర్య చెప్పారు. రోజు పొద్దున్న లేచిన దగ్గర ఏం చేయాలి? ఫస్ట్ పళ్ళు తోముకోవాలి, తర్వాత ఆయిల్ పుల్లింగ్ లాంటివి చేయాలి, తర్వాత వంటికి నూనె రాసుకోవాలి. దీన్ని అభ్యంగనము అంటారు. అభ్యంగనం చేసుకొని తర్వాత వ్యాయామం చేయాలి, వ్యాయామం చేసిన తర్వాత స్నానం చేయాలి. సో మనకి ఏం చెయ్యాలి అనేది మనకి ఆయుర్వేదంలోనూ షెడ్యూల్ ఉంది, మనకి ధర్మశాస్త్రంలోనూ షెడ్యూల్ ఉంది. ధర్మశాస్త్రంలో కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి మీరు పళ్ళు దేంతో తోముకోవాలి, ఎలా తోముకోవాలి, ఏ వస్తువును ఉపయోగించాలి పళ్ళు తోముకోవడానికి. మామూలుగా పుల్లలు ఉపయోగిస్తాం, వేప పుల్ల కానీ, ఆ పుల్లల్లో ఏ పుల్లలు ఉపయోగించవచ్చు, ఒకవేళ పుల్లలు కాకపోతే కనుక ఏ పొడి ఉపయోగించవచ్చు, ఆ పొడిని ఎట్లా తయారు చేసుకోవాలి. చివరికి మీరు పుల్లతో కాకుండా వేలుతో గనక మీరు దంతధావనం అంటారు కదా, అంటే మీరు బ్రష్ చేసుకోవాలంటే ఏ వేళ్ళు ఉపయోగించాలి. సో దానిలో మీకు చాలా సూక్ష్మంగా ఉంటుంది. అండ్
ఫ్యాసినేటింగ్ గా మీరు కొంచెం దానిలో వెళ్ళి చూస్తే కనుక దానిలో చాలా సెన్సిబుల్ విషయాలు. అంటే ఇప్పుడు మీరు మామూలుగా మనం పళ్ళతో వేలు తోముకోవటం, వీళ్ళతో పళ్ళు తోముకోవడం అంటే మనం ఈ వేలో ఉపయోగిస్తాం. వాడతాం. అవును. కానీ ధర్మశాస్త్రంలో ఈ వేలు అనామిక అంటారు, ఈ వేలు బొటన వేలు చెప్పారు. ఓకే. చెప్పి లెఫ్ట్ సైడ్ అయితే కనుక అనామిక, రైట్ సైడ్ అయితే బొటన వేలు అన్నారు. మీరు అది చేసి చూడండి, ఈజీ ఉంది కదా. కరెక్ట్ గా ఉంటుంది. అండ్ మీకు ప్రెషర్ లో ఇష్యూస్ ఉంటుంది. మీరు ఈ వేలతో కానీ ఇస్తే మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టడం, చిగుళ్ళ దగ్గర దెబ్బ తగలడం, ఏంటి ఒకవేళ గోర్లు ఎక్కువ ఉంటే కనుక దెబ్బలు తగ్గడం అనేది జరుగుతాయి. మీరు ఈ 2 వేలతో చేసి చూడండి, మీకు అసలు. అండ్ ఈ వేలతో మీరు చేయడం వల్ల మీరు అంగట్లో వరకు వేలు వెళ్తుంది, ఈ వేలతో వెళ్ళదు. సో మీరు లాజికల్ గా ఆలోచిస్తే ఇది చాలా ప్రాక్టికల్, అంటే మనకి చాలా ప్రాగ్మెటిక్ అప్రోచ్ తో ఆలోచిస్తే కనుక చాలా ఇది. సో ఇట్లా సూక్ష్మంగా నిర్వచించి ఉన్నారు. సో ఫస్ట్ ఉగాది రోజున ఏం చేయాలి అని అంటే ఇది అభ్యంగన స్నానం చేయాలి. సరే, పూజాధికారులు రోజు చేసుకునే ఇవి అన్ని పూర్తి చేసుకొని నింబపత్ర సేవనము అని అన్నారు. ధ్వజారోహణం ఫస్ట్. సరే, దాని తర్వాత జెండా ఎగరేయాలి. మీరు ఆ సంప్రదాయం నుంచి మీకు అది కొంచెం అలవాటు ఉంటుంది. కానీ నార్మల్ గా లేమన్ పర్స్పెక్టివ్ లో చూస్తే ధ్వజారోహణం అనేది మనం చేసేది ఈ రోజున లేదు. కొన్ని చోట్ల ఎక్కడో కనిపిస్తుంది, కానీ దాన్ని కూడా ఈ రోజున ఒక సంస్థకి దాన్ని అంటగట్టేసారు. RSS కి అంటగట్టేసేసి ఇది చేస్తే ఇది వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. కానీ మనకి ధ్వజారోహణం చేయాలి అని ఆ రోజు ఉంది. ధ్వజము అని అంటే ఏమిటి అని అంటే, ధ్వజానికి లక్షణాలు ఉన్నాయి. మళ్ళీ దాని 2 రకాల లక్షణాలు. ధ్వజము అనేది 2 రకాలు, సపతాకము, నిష్పతాకము అని. పతాకము అని అంటే మనకు యాక్చువల్ జెండా, ఫ్లాగ్ ఏదైతే దాన్ని పతాకము అని అంటారు. పతాకంతో కూడి ఉన్నది, పతాకంతో లేనిది. పతాకంతో లేనిది కూడా ధ్వజమే. మీరు ఇప్పుడు సెంగోల్ చూసారు, సెంగోల్ ధ్వజమే. సెంగోల్ ధ్వజం. ఈ ధ్వజాన్ని ఎగరవేయాలి అని చెప్పారు. సరే, ఇది ధ్వజాన్ని ఎగరవేయటం, అది ఎన్ని రకాల ధ్వజాలు ఇవన్నీ మనకి వేరే కొన్ని చోట్ల కనిపిస్తుంటాయి, మహాభారతంలో అక్కడ కనిపిస్తూ ఉంటాయి. దానిలో కొందరు ఇప్పుడు హనుమంతుల వారు ఉంటారు, కొందరికి రాముల వారు ఉంటారు, ఇలా రకరకాలు. సూర్యుడు, లేదంటే నందీశ్వరుడు. నంది మనకి ధర్మానికి చిహ్నం. సో మీరు అందుకని సెంగోల్లో చూస్తే కూడా నంది ఉంటుంది. నంది ఎందుకు అంటే 4 పాదాలు, కాదు. నంది ఇది సింబాలిజం అన్నమాట. నంది దేనికి ప్రతీక అని అంటే, నంది ధర్మానికి ప్రతీక. అందుకని నంది. ఇట్లా ధ్వజారోహణం అనేది చెయ్యాలి. దాని తర్వాత నింబపత్ర సేవనము అని అన్నారు. నింబపత్రము అని అంటే నీమ్, మనకి వేపాకు యొక్క సేవనము అని అన్నారు. అది మేబీ మన ప్రాంతీయమైనటువంటి దాని యొక్క పరిణామమే మన ఉగాది పచ్చడి. ఓకే. అచ్చా, అంటే ఫస్ట్ వేపతో దాన్ని తయారు చేసిన పచ్చడి తాగాలి, వేపాకుని తినాలి అనేది. ఓకే. మనం ఎప్పుడు చూసినా సరే మన భారతదేశంలో ఉన్నటువంటి వైశిష్టం ఏంటి అని అంటే, ఒకటి ప్రిన్సిపల్ మీకు శాస్త్రంలో కనిపిస్తుంది. ఇప్పుడు నిమ్మపత్ర సేవనం అనేది ప్రిన్సిపల్, కానీ దాని ప్రాక్టికల్ అప్లికేషన్ చాలా వైబ్రెంట్ గా ఉంటుంది. ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన వాల్యూ ఎడిషన్ తో పాటు ఆల్టర్నేటివ్స్ చాలా ఉంటాయి. చాలా దానిలో వాళ్ళు దాన్ని మంచిగా దాన్ని ఇచ్చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు అదే చూస్తే ఈ ధ్వజారోహణం మహారాష్ట్రలో గుడి పడవ అని చెప్పిన వాళ్ళు చెంబు పెట్టి కర్ర పెట్టి చేస్తారు. అది ధ్వజారోహణం యాక్చువల్లీ. దట్ ఈస్ యాక్చువల్లీ ధ్వజారోహణం. సో కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాల్లో ప్రసిద్ధి, కొన్ని పండుగలలో కొన్ని ఆచారాలు కొన్ని ప్రాంతాల్లో ఒక రకంగా చేస్తారు, ఇంకో ప్రాంతాల్లో ఇంకో రకంగా చేస్తారు. వాళ్ళకి దొరికేటటువంటి ఫ్లోరా ఫానా, వాళ్ళకి దొరికేటటువంటి వనస్పతులు, వాళ్ళకి దొరికేటటువంటి హెర్బ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యూస్ చేసుకొని, లేకపోతే వాళ్ళకి రీజనల్ గా ఉండేటటువంటి టేస్ట్ ని బట్టి దాన్ని ఇంకొంచెం ఇముడింప చేసుకుంటూ వాళ్ళు దాన్ని చేస్తుంటారు. సో దానిలో మనకి నిమ్మపత్ర సేవనం అనేది ఒకటి. దాని తర్వాత మనకి వత్సరాది ఫలశ్రవణం అనేది. వత్సరాది ఫలశ్రవణం అంటే పంచాంగ శ్రవణం అని చేస్తాం. వత్సరము అంటే ఏంటి? సంవత్సరం, ఇయర్. ఆ రోజు ఆ సంవత్సరం జరగబోయేటటువంటి ఫలాలకి సంబంధించిన శ్రవణం చెయ్యాలి అని చెప్పని మనం మామూలుగా పంచాంగ శ్రవణం అని చెప్పి చేస్తుంటాం, సాయంత్రం చేసుకుంటాం. ఏంటి అని అంటే కనుక, మామూలుగా ప్రతి సంవత్సరాల్లో వర్షాలు ఎన్ని పడచ్చు, పంటలు ఎలా పండవచ్చు, తర్వాత చాలా మందికి ఇంట్రెస్ట్ ఎక్కడ అంటే నా రాశి ఏమిటి, నాకెంత వచ్చింది, ఇదన్నీ కూడా కొన్ని దానిలోకి వెళ్తారు. అదే ఎక్కువ ఇంట్రెస్ట్. అది ఈ రోజున ఎందుకు అంటే పర్సనల్లీ వాళ్ళకి అది గ్రాటిఫికేషన్ పాయింట్ కాబట్టి వాళ్ళు అది చేస్తారు. బట్ నార్మల్లీ చూస్తే కనుక అక్కడ వత్సరాది ఫలశ్రవణం ఉన్నారు. అందుకని మీ ఫలం ఏంటి నాకేంటి అనేది కాదు అక్కడ. యాక్చువల్లీ ఓవరాల్ గా మనకి ఉన్నటువంటి గ్రహస్థితిని బేస్ చేసుకొని ప్రకృతి ఎట్లా ఉంటుంది, ఈ వర్షానికి రాజు ఎవరు, అంటే ప్రతి దీనికి దర్బార్, రాజదర్బార్ లాగా ఈ సంవత్సరానికి ఎవరు కింగ్,
ఎవరు క్వీన్, ఎవరు Okay. మంత్రులు, ఎవరు సేనాపతి. ఓకే. సో 9 గ్రహాల్లో గ్రహాల్లో ఎవరు? ఎవరెవరు ఏమిటి వాళ్ళు అలా ఉండడం వల్ల కలిగబోయేటటువంటి ఫలితం ఏమిటి. Hmm. సో ప్రతి గ్రహానికి ఒక పర్సనాలిటీ ఉంటుంది. అవును. ఆ పర్సనాలిటీని బేస్ చేసుకొని నెక్స్ట్ ఫలితం యొక్క ఫలశ్రవణం చేయటం అనేది ఒకటి. Okay. తర్వాత ఇంట్రెస్టింగ్ గా 2 రకాల ఇవి చెప్పారు. ఒకటి ధర్మఘట దానము అని అన్నారు. ధర్మఘట దానం. ధర్మఘట దానము. ఓకే. ఘటము అని అంటే కుండ, ఘటం అంటే కుండ. అవును. సో ఏం చేయాలి అంటే ఉగాది రోజు నుంచి మొదలుకొని అట్లీస్ట్ ఒక్క రోజైనా లేదా కుదిరితే ఉగాది రోజు నుంచి 4 నెలల పాటు 4 నెలలు ప్రతిరోజు ఒక కుండలో నీళ్లు నింపి ఒకళ్ళకి ఆ కుండని దానం ఇవ్వాలి. ఓహో. ఎప్పుడు అంటే జనరల్ గా ఎప్పుడు వినలేదు మనం, ఎక్కువ వినున్నాం. సో అదే చెప్తున్నాను, నేను నా జర్నీ చెప్పాను. రక్షాబంధన్ వినగానే అరే ఇట్లా ఉంది. సో దట్ ఈస్ వాట్, ఇట్లాంటి చూడంగానే ఇది చాలా యాక్చువల్లీ చాలా మీనింగ్ఫుల్. ఎండాకాలం వస్తుంది. సో మీరు మంచి చల్లటి నీరు కుండతో పాటుగా నీటిని ఒకటికి దానం ఇస్తున్నారు. అది కూడా ఏం చెప్పారు, ఆ కుండని ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చెప్పారు. ఏష ధర్మ ఘటో దత్త బ్రహ్మ విష్ణు శివాత్మక. అది ఏ రూపం అంటే త్రిమూర్తి స్వరూపం. అంటే అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఈ ధర్మఘటం ఉంది, అందుకనే దీన్ని ధర్మఘటం అంటున్నాము. ఇది నేను నీకు నా కోరికలు తీరడం కోసం నేను నీకు ఇస్తున్నాను అని చెబుతూ ఒకళ్ళకి ఇవ్వమన్నారు. ఇట్లా ప్రతిరోజు ఇవ్వచ్చు మనకు ఆ కెపాసిటీ ఉంటే కనుక. 120 కొండలు సమ్మర్ అయిపోయేంత వరకు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళకి మనం దీన్ని ఇవ్వచ్చు. సో దీనిలో ఏమిటి అని అంటే ఒకటి సేక్రాలిటీ. మనం ఏది చేసినా సరే దానికి ఒక సేక్రెడ్నెస్ అంటే పవిత్రతని మనం జోడిస్తాం. ఎందుకు పవిత్రతని జోడించాలి, ఎందుకు జోడిస్తాం, దానివల్ల ఏమవుతుంది అంటే మీకు అది ఇప్పుడు మీకు కేవలం ఒక మెటీరియల్ కాదు. అంటే మీకు ఇప్పుడు అది కేవలం కుండ నీరు కాదు, మీకు అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. సో మీకు దాని యందు మీకు చాలా ఇది ఉంటుంది. అంటే ఒక రకంగా ఆలోచిస్తే అది మీకు కారణం కాదు, మీరు బతకడానికి నీరు కారణం, మట్టి కారణం. సో చల్లగా అవుతుంది. సో మీకు ఆ భావన చాలా. అండ్ తీసుకునేవాడు కూడా ఏంటి, వీడు నాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంలో ఉండకుండా నాకు ఇస్తున్నాడు కాబట్టి నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను. సో దానికి ఎప్పుడైతే మీరు ఒక గౌరవాన్ని ఆపాదించడం మొదలు పెట్టారో సో ఏమవుతుంది, ఇది ఒక రకమైనటువంటి సస్టైనబుల్ ప్రాక్టీస్. ఈ రోజున సస్టైనబుల్ SDGs అని చెప్పని, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఏదో చాలా మాట్లాడుతున్నారు. సో మన వర్షన్ ఆఫ్ సస్టైనబిలిటీ ఏమిటి, ఏ వస్తువుని కూడా పాడు చేయకుండా జాగ్రత్తగా వాడుకుంటూ దాని వలన నేను కూడా లాభాన్ని పొందుతున్నాను అని ఒక కృతజ్ఞతాభావంతో. అంటే ఏంటి, మనకిను మిగతా సమాజంలో ఉన్నట్టు అంటే మిగతా సివిలైజేషన్స్ లో ఉన్నటువంటి దృక్కోణంలో తేడా ఏమిటి అని అంటే, నేను ఈ ప్రకృతిలో ఒక భాగము కాబట్టి ఈ ప్రకృతి మీద నాకు అధికారం లేదు. నేను కేవలం దీనిలో ఒక భాగాన్ని, నాకు కావాల్సింది నేను ఉపయోగించుకుంటూ దాన్ని నేను నాశనం చేయను. కానీ మిగతా వాడిది ఎలా ఉంటుంది, నా కోసం ఇదంతా ఇండివిజువలిస్టిక్ ఎప్పుడైతే ఉంటుందో, నా కోసం అంటే మనిషి కోసం ప్రకృతి కాబట్టి నా అవసరాల కోసం నేను దీన్ని ఎట్లాగైనా వాడుకుంటా. సో అందుకని ఏమవుతుంది, ఈ రోజున సస్టైనబిలిటీ గురించి నెత్తినోరు బాదుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ మన వైపు అసలు సస్టైనబిలిటీ అనే గోల లేదు, ఎందుకంటే మనకు అది డిఫాల్ట్. మన ఏది తీసుకున్నా సరే మన ప్రాక్టీసెస్ అన్ని సస్టైనబుల్ ప్రాక్టీసెస్. సో మీరు ఇప్పుడు చూసారు, దీనిలో ఏది కూడా ప్రకృతిని నాశనం చేసే వస్తువు కాదు, అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడేది. దీనివల్ల కమ్మరి ఎవరైతే కుండలు చేసుకునే వాళ్ళకి దీనివల్ల ఇది మట్టి మళ్ళీ మీరు తర్వాత మళ్ళీ ఇదైపోయేదే, మళ్ళీ దాన్ని ఇచ్చేసేసుకొని మళ్ళీ ఇంకో కుండ చేసుకోవచ్చు. నీరు మీరు తాగేదే, మీకు ఉపయోగపడేది. సో ఎక్కడా కూడా దీనిలో వేస్టేజ్ అనే అంశం ఉంటుంది. ఇది ధర్మఘట దానము అని అన్నారు, ధర్మఘటము అని అన్నారు. ఇంకొకటి ప్రపాదానము అని అన్నారు. ప్రపా అని అంటే ఏమిటంటే, ఏ ప్రదేశమునందైతే ఎక్కువ మంది నీరు తాగుతారో ఆ ప్రదేశాన్ని ప్రపా అని అంటారు. ప్రకృష్టేన పీయతే అస్యామితి ప్రప. అంటే ప్రకృష్టేన అంటే ఎక్కువగా, పీయతే తాగేది. ఎక్కడ ఏ ప్రదేశమునందైతే ఎక్కువగా నీరు తాగుతారో ఆ స్థలాన్ని ప్రప అన్నారు. ఏంటి, ఈ రోజు మనం చలివేంద్రం అని అంటున్నాం. ఓ మై గాడ్. అవును, మనకి ఇప్పుడు చాలా చోట్ల మనకి బయటకు వెళ్ళంగానే మజ్జిగ డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది చలివేంద్రం పెట్టే వాళ్ళు ఉంటారు.
సో ఇది కూడా మీరు ఉగాది రోజున ప్రారంభం చేసేటువంటి ఒక మంచి పని. అంటే జనరల్ గా అప్పుడే స్టార్ట్ చేస్తా ఉంటాం. సో అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, కానీ మనకి తెలియదు. అంటే కొన్ని మనకి మన సివిలైజేషన్ లో ఎలా ఎన్గ్రెయిన్ అయిపోయినాయి అంటే మనకి చాలా సార్లు వాటి మూలాలు తెలియకుండా మనం వాటిని చేసుకుంటూ వెళ్ళిపోతూ తర్వాత దీన్ని మూఢనమ్మకం అంటాం. ఇది ఫ్యాషన్ అయిపోయింది అంతే కదా, ఇది దీనికి ఏమీ ఆధారం లేదు అనే దీనిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. సైన్స్ తో ముడిగట్టేస్తాం. లేదు, మనకు తెలిసిన కథల్ని అల్లేసేసి దాన్ని ముడిపెట్టేసేసి ఎక్కడ మనం అరే దీనికి మూలం ఏమైనా ఉందా అని చెప్పని కాస్త వెతుకుదాం. మనకేమైనా నాకు ప్రశ్న ఉంటే సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఎదుటివాడిదే కానీ నాది కాదు, తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు అనే ఒక ఇది. సో ఈ ప్రప అనేది కూడా అక్కడ కూడా కొన్ని శ్లోకాలు చెప్పారు. వాటి అర్థం ఎలా వస్తుంది అని అంటే, నేను ఎందుకు ఇవన్నీ చేస్తున్నా అంటే నా పితృదేవతలు అందరూ కూడా దీనివల్ల తృప్తి చెందుతారు. మామూలుగా మనకి పితృదేవతలు అని మన పెద్దవాళ్ళని మనం పితృదేవతలు అనుకుంటుంటాం. వాళ్ళకి ఏం వదులుతాం మనం? నీళ్లు వదులుతాం. నీళ్ళే వదిలేదు, మెయిన్ వాళ్ళకి ఇచ్చేది నీళ్లు. దాని ఉదకం అంటే నీరు. సో ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి దీని వల్ల వాళ్ళు ఆనందపడతారు, వాళ్ళకి ప్రీతి కలుగుతుంది, కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ కూడా మీకు ఏమైంది, ఒక సీక్రెట్నెస్. అదేమైపోయినప్పుడు మీరు కనుక అది నిర్వహించుకోగలిగితే అది మీకు బాధ్యత. ఇది సిఎస్ఆర్ కాదు, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇది నా బాధ్యత. ఎందుకు అని అంటే నా పితృదేవతలు దీనివల్ల ఆనందిస్తారు అండ్ నేను దీన్ని ఐ కెన్ అఫోర్డ్ ఇట్. అవును, నేను దీన్ని మెయింటైన్ చేయగలను. నేను ఒక 2 మనుషులు పెట్టగలను ఒక 3 నెలల పాటు పెట్టి, నేను మంచిగా ఒక కిసోక్ లాంటిది ఏర్పాటు చేసి దానిలో మంచి నీళ్లు పెట్టి లేదా మజ్జిగ పెట్టి ఇస్తుంటే వాళ్ళు తాగేవాళ్ళు అంతా ఆనందిస్తారు. వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది. సో అది ఏమిటి, దానివల్ల ఏమొస్తుంది నీకు అని అంటే కనుక ఒక రకమైనటువంటి రెస్పాన్సిబిలిటీని, సొసైటల్ రెస్పాన్సిబిలిటీని మీరు తీరుస్తున్నారు. ఆ సమయానికి ఉండేటటువంటి మెయిన్ బాధని మీరు తీర్చగలుగుతున్నారు. ఎండాకాలంలో ఉండేటువంటి మెయిన్ బాధ దప్పికని మీరు తీర్చగలుగుతున్నారు. సో యు ఆర్ కంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు సొసైటీ. ఇది మీకు యాజ్ పార్ట్ ఆఫ్ ఉగాది చెప్పారు. సూపర్. అంటే మనం జనరల్ గా పండుగ అనేసరికి బాగా ఖర్చు పెడుతుంటారు, వీళ్ళు బాగా డబ్బులు వృధా చేస్తుంటారు అని చెప్పేసి ఇది సో కాల్డ్ కొంతమంది వ్యక్తులు ఉంటారు సమాజంలో, వాళ్ళ పేర్లు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, మీరు ఎక్కడ పండుగ రోజున కొత్త బట్టలు కట్టుకొని ఎక్కడ లేదు. అవునా? ఎక్కడ లేదు. ఓకే, అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే వీళ్ళు, మీరు చెప్పాను కదా ఇందాక సో కాల్డ్ వ్యక్తులని, వాళ్ళు ఇదే అంటుంటారు, ఫస్ట్ ప్రతి పండుగకి బట్టలు కొంటారు, ప్రతి పండుగకి ఇది చేస్తారు, వాళ్ళు ఇన్ని డబ్బులు ఖర్చు పెడతారు వీళ్ళు, వాళ్ళ శాస్త్రం ఇది చెప్పింది అంటా ఉంటారు. కానీ అదే చెప్తున్నాను మీకు, ఇంతవరకు అంటే నేను ముఖ్యమైన పండుగలు ఎక్కడ తీసుకున్నా సరే నాకు తెలిసినంత వరకు నేను చూసిన చోట ఎక్కడ కూడా కొత్త బట్టలు కట్టుకోండి అని ఎక్కడా చెప్పలా. నాకు తెలిసి పెద్దవాళ్ళు అంటే నేను మేబీ ఒక 70 years బ్యాక్ జనరేషన్ కి సంబంధించిన వాళ్ళు నాకు కొంతమంది తెలుసు, పండితులు, పెద్దవాళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైల్ నాకు బాగా తెలుసు, నేను విని ఉన్నాను బాగా. వాళ్ళకి కేవలము వంటి మీద ఒక ధవతి ఉత్తరీయం, దండం మీద ఒక ధవతి ఉత్తరీయం, పెట్టెలో ఒక ధవతి ఉత్తరీయం, 3 జతలు. పెద్ద పండితులు వాళ్ళంతా, మహానుభావులు వాళ్ళు ఈ రోజున ఉన్నారు. వాళ్ళు లేకపోతే మేము మా పరంపర, అంటే మేము చదువుకునే శాస్త్ర పరంపర గురువులు ఉండేవాళ్ళు కాదనమాట. అంత గొప్ప పండితులు, 4 శాస్త్రాలు, 2 వేదాలు చదువుతున్నటువంటి పండితుల లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అని అంటే ఇంతే. గుడ్డలు ఇంత విరివిగా దొరికేవి కూడా కాదు. ఒక గుడ్డ అప్పట్లో మీరు అంటే ఎప్పుడు కూడా మనం ఇప్పుడు నా పర్చేసింగ్ కెపాసిటీ ఏమిటి అనే దాన్ని బట్టి మీరు వీటిని ఆలోచించకూడదు. మీరు ఒక 100 సంవత్సరాల వెనకాలకి వెళ్ళండి, 100 సంవత్సరాల వెనకాల అసలు పరిస్థితి ఏమిటి, అసలు ఇంత విరివిగా బట్టలు నేసేవాళ్ళ. ఒక బట్టను వేయాలి అని అంటే సంవత్సరానికి నాకు తెలిసి 4 జతలు 5 జతలు బట్టలు ఉండేవి. వాటికి ప్రాముఖ్యతను ఇవ్వడం కోసం మనం ఇది పండగ నాడు కట్టుకుంటాం అనే గాని మీకు పండగ నాడు కొత్త బట్ట కట్టుకోమని ఎక్కడా కనిపించదు. సో దట్ ఈస్ మన పర్సనల్ ఇదే. సరే ఇప్పుడు ఏమిటి అని అంటే అదొక ఇచ్చింగ్, నేను కొనుక్కోగలను కాబట్టి నేను కొనుక్కుంటా. తర్వాత ఈ రోజున మీకు నెట్ఫ్లిక్స్ లో కూడా ఒక సిరీస్ వచ్చింది, బై నౌ అని చెప్పి తెలియదు. సో దానిలో గార్మెంట్ ఇండస్ట్రీ అంటే బై నౌ అనేది మామూలుగా అసలు పర్చేసింగ్ ని మీకు ఎలా మీకు అది ప్రొపగేట్ చేస్తుంది. అలాగే మీకు బ్రాండెడ్ అని ఒక మూవీ ఉంది, చాలా పాత మూవీ, బ్రాండెడ్ అని చెప్పిన ఒక మూవీ. హౌ బ్రాండ్స్ అట్రాక్ట్ యూ
ఓకే. అంటే బ్రాండ్స్ ని రాక్షసుల్లాగా వాడదని చూపిస్తూ అది ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది, దాని నుంచి వీడు ఎట్లా బయటపడ్డాడు, చాలా బ్యూటిఫుల్ డెపిక్షన్ అన్నమాట. సో ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి ఏంటి అసలు ఎలా గార్మెంట్ ఇండస్ట్రీ అసలు పుష్ చేస్తోంది, మనం కొంటున్నాం ఈ రోజు కొన్నది రేపు వాడట్లేదు ఎన్నిసార్లు. సో దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. మనము మన ఇంద్రియాలని మనం అక్కడ ఉంచుకోలే పరిస్థితిలో మనం ఉన్నాం. మనల్ని కొన్ని వేరే ఫోర్సెస్ మన ఫోన్ల ద్వారా మనల్ని ఆకర్షించి మనల్ని చేస్తున్నాయి. దానికిను అసలు దీనికి అసలు ఏమి అసలు అది ప్యూర్ బేస్డ్ ఆన్ బేసిక్ ఇన్స్టింక్ట్స్. దానికి దీనికి అసలు ఒక రకంగా ఇలా చదివితే మీకు కొంత క్రిటికల్ అనాలిసిస్ చేస్తే అర్థం కూడా ఉంది, అరే ఇక్కడ మరి చెప్పలేదు కదా, మరి మనం ఎందుకు కొంటున్నాం. అంటే మనం కొనగలం కాబట్టి సింపుల్. అది తప్ప ఒప్ప అనేది దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ, అది మనం ఇండివిజువల్ బట్టి ఇండివిజువల్ దట్ ఈస్ నాట్ అవర్ స్పేస్ టు కామెంట్. సో ఇందాక మీరు చాలా విషయాలు చెప్పారు కదా, చెప్తున్నా నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. బేసిక్ గా అంటే మీరు పంచాంగ శ్రవణం ఎప్పుడు చెప్పారో అప్పుడు జనరల్ గా నార్మల్ పర్స్పెక్టివ్ జనాలకు ఏముంటదంటే ఏమొస్తుంది పంచాంగం వల్ల, పంచాంగం చెప్పడం వల్ల ఏదో మారిపోతుంది అంటే జీవితాలు, ఇప్పుడు నాకు జీవితం కొత్తగా ఏం మారుతుంది అని అంటుంటారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? సో ఒకటి ఫస్ట్ అసలు పంచాంగం అని అన్నాం, వర్డ్ నుంచి మాట్లాడతాం. పంచ అంగం అంటే పంచ అంగం 5 అంగములు. అంగములు అంటే కాన్స్టిట్యూయెంట్స్, పార్ట్స్. సో మనకి మన రోజులో 5 అంగములు ఉన్నాయి. ఏమిటి? తిథి, వార, నక్షత్ర, కరణ, యోగములు 5. వారము అంటే డే, తిథి అంటే మన ఈ రోజున మనం డేట్ అనుకుంటున్నాం, అది తిథి మనకి. తిథి వారము అయిందా, తర్వాత నక్షత్రం ఈ రోజున ఏ నక్షత్రం ఉన్నది, అలాగే కరణము, యోగము అని చెప్పని 5 ఉంటాయి. ఈ 5ంటిని చెప్పేది పంచాంగం. అందుకని దాన్ని పంచాంగం అని అన్నా. ఇంకా సప్తాంగం ఉంది, దశాంగం కూడా ఉంది, అది మనం వాడం. అసలు మనం వాడం, అది వేరే ఉపాసనలో వాళ్ళు వాడుకుంటుంటారు, అది మనకి అసలు ఇది కూడా లేదు. ఈ రోజున మనకి సరే యోగము కరణాలని మనం పెద్దగా ఉపయోగించట్లు కూడా లేదు, కానీ తిథివార నక్షత్రాలు ఈ రోజుకి మనకి చాలా మనం ప్రెవలెంట్, మనం రోజు పెడతా ఉంటాం, చెప్తా ఉంటాం. సో ఎసెన్షియల్లీ పంచాంగంలో ఏముంటుంది అంటే డే టు డే ఈ 5 విషయాలు ఏమిటి, ఆ క్యాలిక్యులేషన్స్ ని బట్టి ఈ తిథి ఎంతవరకు ఉన్నది ఏమిటి, మళ్ళీ తిథి ఏమిటి ఉంటుంది కదా. ఇప్పుడు తిథి, వాట్ ఇస్ తిథి అని అంటే గనక సూర్యుడు, చంద్రుడు. మీరు ఇప్పుడు అమావాస్య నాడు సూర్య చంద్రులు ఒకే రాశిలో ఉంటారు. అమావాస్యని దర్శ సూర్యేందు సంగమ, దర్శము అని అంటారు. అమావాస్యని దర్శము అని ఒక పేరు. ఏమిటంటే సూర్య ఇందు సంగమ, ఇందు అంటే చంద్రుడు, సూర్యుడు వాళ్ళ యొక్క సంగమం. అంటే ఆ 2 ఒక ప్లేస్ లో ఉంటే అది అమావాస్య. అమావాస్యను మొదలుకొని అంటే మనకి రాశి అని ఒకటి ఉంటుంది. రాశి అని అంటే ఏంటి అంటే నక్షత్రాల సమూహాన్ని రాశి అని అంటాం. అంటే మనకి ఈ ఖగోళంలో మనకి ఒక ఇమాజినరీ ఒక 360 డిగ్రీ సర్కిల్ ఒకటి ఉంది. ఆ సర్కిల్లో మనకి నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాల యొక్క సమూహాన్ని బట్టి రాశి అని అంటాం. సో ఎప్పుడైతే సూర్యచంద్రుడు ఒక చోటకు వచ్చారో అది అమావాస్య. చంద్రుడు రోజు తిరుగుతూ ఉంటాడు. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశి వెళ్ళడానికి కొన్ని నెల రోజులు టైం పడుతుంది. సో ఈ టైంలో సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ప్రతిరోజు 13 degrees నుంచి 15 degrees వరకు అనుకుంటా. అంటే నేను జ్యోతిష పండితుని కాదు, నా నంబర్స్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు. 13 degrees నుంచి అప్రాక్సిమేట్ గా కదులుతూ ఉంటాడు. సూర్యుడు కదులుతూ ఉంటాడు, సూర్యుడు నుంచి చంద్రుడు కదులుతూ ఉంటాడు. ఈ 13 degrees వేరియేషన్ తిథి అంటారు. సో ఇట్స్ ప్యూర్లీ సైంటిఫిక్. ఇట్స్ ఓన్లీ దట్ మనకి ఈ రోజున అంత స్పెసిఫిక్. అది కరణము అన్న ఈ 13 degrees లాగానే ఇంకొంత డిగ్రీస్. యోగము అంటే కూడా అదే. సో దాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అలాగే ఈ నక్షత్రాలని మళ్ళీ విభాగం చేసి 4 పాదాలుగా 30 degrees అని చెప్పని. సో ఇట్స్ నథింగ్ బట్ ఏంటిది ఆస్ట్రోనామీ. సో దాన్ని బేస్ చేసుకొని మన క్యాలెండర్. ఎసెన్షియల్లీ పంచాంగం ఇస్ నథింగ్ బట్ అవర్ మెథడ్ ఆఫ్ క్యాలెండర్. ఇట్స్ అవర్ క్యాలెండర్ అండ్ ఇట్స్ వెరీ సైంటిఫిక్ క్యాలెండర్. It is the scientific calendar. You never know why it is date changes after 12 in the night. నిజంగా Why Sunday is called Sunday, Monday is called Monday. మనకుంది ఆది సోమ, ఆదివారం ఎందుకు ఆదివారం, సోమవారం ఎందుకు సోమవారం మనకుంది. దానికి ఒక సపరేట్
మీకు కావాలంటే తర్వాత నేను కొన్ని లింక్స్ షేర్ చేస్తాను. దానిలో చాలా బ్యూటిఫుల్ గా చెప్తాను. Hmm. అంటే నేను దాని మీద ఎందుకు స్పెసిఫిక్ గా వెళ్ళట్లేదు అంటే జ్యోతిషం నా కోర్ సబ్జెక్ట్ కాదు. నువ్వు దానిలోకి వెళ్ళి అనవసరంగా లేని కొన్ని తప్పులు చెప్పి మళ్ళీ ఇదవుతుంది. సో చాలా మనకి హోరా పద్ధతిలోని చాలా ఉంటాయి. అసలు మీరు ఆ క్యాలిక్యులేషన్స్ లోకి వెళ్తే ఆస్ట్రోనామికల్ క్యాలిక్యులేషన్స్ సపరేట్ సిద్ధాంత జ్యోతిషం ఇట్స్ బిగ్ వాస్ట్ ఓషన్. అంటే ఇప్పుడు జనరల్ ఏంటంటే ఇదంతా ఓకే అన్న సైన్స్ ఓకే, కానీ జనరల్ పర్స్పెక్టివ్ ఏంటంటే పంచాంగం అనేసరికి ఆ రోజు ఏదో మారిపోతుంది మాకు, ఈ సంవత్సరంలో మాకు ఇట్లా లావాదేవీలు పెరిగిపోతున్నాయి లేక తగ్గిపోతున్నాయి. సో మనం ఎట్లంటే కంప్లీట్ గా కైండ్ ఆఫ్ ఆ రోజు ఒక కైండ్ ఆఫ్ ఏదో డిప్రెషన్ లో పోతాడు వాడు తగ్గిపోయిందంటే. సంథింగ్ నీకు ఇది ఏముంది అంటే అరే నాకు ఈసారి ఏం లేదంట, నష్టం ఈ కైండ్ ఎందుకు అని ఇదంతా మిస్కాన్సెప్షన్స్ లేకపోతే ఏంటి ఇవన్నీ. ఫిలసాఫికల్ బేసిస్ ఒకటి చెప్తా. అంటే మామూలుగా అసలు శాస్త్రం నుంచి ఎలా చూస్తాం అంటే ఐ కెన్ అండర్స్టాండ్. నేను కూడా శాస్త్రం చదువుకోక ముందర ఉన్న పర్సెప్షన్ కి శాస్త్రం చదువుకుంటూ నా దృక్కోణంలో కలిగిన మార్పుకి నేను చూడగలను. ఏంటంటే ఈ రోజు నీవేవి కూడా నేను పెద్దగా పట్టించుకోను. పర్సనల్లీ నాకు వ్యయం ఉంటుంది, ఆదాయం ఉంటుంది అనేది, రాజపూజము, అవమానము, ఇవన్నీ మెయిన్ గా నాలుగు చెప్తూ ఉంటారు కదా. అవన్నీ ఐడెంటిటీ అంటే అవన్నీ కొన్ని ఫ్యాక్ట్స్ ని తెలియజేస్తుంటాయి, ఇలా ఉండొచ్చు అని ఒక జస్ట్ ఒక వేగ్ ప్రెడిక్షన్ లాంటిదే. కానీ దాన్ని నేను ఎక్కువ నా దీనిలోకి నేను తీసుకోను. ఎందుకు అని అంటే గనక అక్కడ ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోవాల్సింది, మనం పునర్జన్మని ఒకటి ఈ దేశంలో పునర్జన్మ అనేది నేను నమ్ముతా అనే మాట అన్నాను. ఎందుకు అని అంటే మీరు నమ్మండి నమ్మకం కొన్ని ఉంటాయి. ఎట్లాంటిది ఫిక్సింగ్ అంటే ఇప్పుడు ఎట్లాంటిది అంటే ఇప్పుడు మంట వేడిగా ఉంటుంది, మీరు నమ్ముతారా? మీరు నమ్మరా? మీరు నమ్మండి నమ్మకపోనండి కాలుతుంది కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ఫ్యాక్ట్ అండ్ యువర్ బిలీఫ్. ట్రూత్ దట్స్ ట్రూత్ రైట్. నేను ఏమని భావిస్తాను అంటే నా నమ్మకంతో ఏం మారదు. నేను పునర్జన్మని నమ్మినా నమ్మకపోయినా ఏమీ మార్పు కలగదు. కొన్ని విషయాల గురించి నాకున్నటువంటి యుక్తులు లేకపోతే నాకున్నటువంటి ఇంద్రియాలు సరిపోవు, నాకున్నటువంటి సెన్సెస్ నాకు సరిపోవు కొన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల. అండ్ శాస్త్రం ఉన్నదే అందుకని, వేదం ఉన్నదే అందుకని. నీకే విషయాలైతే లోకానికి సంబంధించిన విషయాలు నీకు అర్థం కావో ఆ విషయాల గురించి చెప్పేవి అని అర్థం. సో నేను ఇప్పుడు పునర్జన్మని నమ్ముతానా నమ్మనా అనేది నాకు అసలు అది నేను అసలు అందుకని నమ్మకం అనే మాటను కూడా మాట్లాడు. పునర్జన్మ ఉన్నది, సో మీరు నమ్మడే నమ్మకమంటే ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఇట్ రైట్. సో పునర్జన్మ అంటే ఇప్పుడు మనకి జన్మ దీనిలో ఏంటంటే ఎప్పటి నుంచో పుట్టుకలు ఉంటాయి, అనాది. మనకి సంసారం అనాది, మనకి ఏది ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది లేదు. మనది సైక్లికల్ నేచర్. మనది మన ఏదైతే ఉత్థాన పతనాలు ఏవైతే అవన్నీ సైక్లికల్, మనకి లీనియర్ కాదు. లీనియర్ అయితే మీకు ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. మనకు అలా కాదు, సైక్లికల్ నేచర్. మీకు జన్మ కలగడానికి ఏంటది కారణం ఏమిటి అంటే కనుక ప్రారబ్ధము అని ఒకటి అంటారు. సో కర్మ సిద్ధాంతం అనేది ప్రారబ్ధ కర్మ. సో కర్మ అంటే ఫస్ట్ మామూలుగా ఏమిటి అంటే క్లాసిఫికేషన్ ఉంది దానిలో. చెప్పండి ప్లీజ్. సో కర్మ అని మనం ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నాం ఏమిటది అని అంటే, కర్మ అంటే మామూలుగా ఏంటి, ఓ పని చేయడం, యాక్షన్ ఏదో ఒకటి చేయడం. యాక్చువల్లీ కర్మ అని అంటే యాక్షన్ ఏదో ఒకటి చేస్తాం, మంచో చెడో చేస్తాం, దానికి ఒక అవుట్కమ్ ఉంటుంది. ఆ అవుట్కమ్ రిజల్ట్ ఏదైతే ఉందో అది మీకు కనిపించకపోవచ్చు. అంటే కొన్ని పనులకి వెంటనే అవుట్కమ్ తెలియకపోవచ్చు. సో మనం ఏం చేస్తామంటే అక్కడ అదృష్టము అని ఒకటి ఉంది. అదృష్టం అంటే లక్ గా. నేను అడుగుతాను చెప్పండి. సో అదృష్టము అనే శబ్దానికి అర్థం ఏంటి? కనపడనటువంటిది. దృష్టము అంటే కనిపించేది, అదృష్టము అంటే కనపడనటువంటిది. ఆ దృష్టం నా దృశ్యతే అంటే నీకు కనిపించట్లా, మీకు కనిపించట్లా. అంటే నాకు తెలిసింది పదాలు అర్థం చేసుకోక మనం చాలా తప్పుగా చాలా విషయాల్లో ఏంటంటే మనకి ఆ పదాలు యాక్చువల్లీ ఏ అర్థంలో ఉంటాయని చాలా వరకు తెలియదు. అర్థాన్ని బట్టి పదం కూడా ఉంటుంది. సో అదృష్టం అంటే కనిపించనటువంటిది అని అర్థం. సో మీరు పని చేశారు, దానికి ఒక కనిపించినటువంటి ఒక ఫలితం ఉంటుంది. దాన్నే మనం పాపము పుణ్యము అని చేసుకుంటాం. ఇంకొక ఫండమెంటల్ క్వశ్చన్ మీరు అంటే నేను మిమ్మల్ని అడుగుతాను, వాట్ ఈస్ లైఫ్ ఆల్ అబౌట్? నథింగ్, వెళ్తా ఉంటది. మన లైఫ్ మీన్స్ అంటే మొత్తం మీరు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు, నేను బర్త్ డెత్ వరకు కూడా వెళ్ళాను. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మీరు లైఫ్ ని మీకు ఏంటి డ్రైవ్ చేస్తుంది మిమ్మల్ని? యాక్షన్. మనం ఏం చేస్తాం. యూ హావ్ టు బాయిల్ డౌన్ యువర్ లైఫ్ ఇంటూ డే టు డే లైఫ్ ఆర్ యువర్ హోల్ మీ బర్త్ ని మొత్తం కూడా. నాకు 2 విషయాలు చెప్పండి అని అంటే మీరు బాయిల్ డౌన్ టు ఏ విషయాల్లోకి వెళ్తుంది అది? అంటే
లైఫ్ ఏం డిజైన్ చేసినా అవుట్కమ్ రెండిట్లో ఏదో ఒకటి అవుతుందండి. మంచో చెడు ఇంకొంచెం పాపం పుణ్యం ఆహా. అట్లున్నాం కదా. ఇంకొంచెం ప్రాక్టికల్. ఏం చేసినా సరే ఈ రెండిట్లో ఏదో ఒకటి, రెండు ఉంటాయి, ఆ రెండిట్లో ఏదో ఒకటి దానికి అవుట్కమ్ అవుతుంది. సక్సెస్ ఫెయిల్యూర్ అది కూడా నేను ఇట్లా. దాని అవుట్కమ్ ఏంటి? అవునా, రిజల్ట్ చెప్పండి. సుఖము దుఃఖం. యా, ఆఫ్ కోర్స్, యా, సుఖం అంటే శరీరానికి అంటే అది శరీరానికి కాదు, మొత్తం మీరు ఎలాగైనా తీసుకోండి. ఆ. మీరు ఇప్పుడు ఆకలి భోజనం చేశారు, భోజనం చేస్తే అవుట్కమ్ ఏంటి? Hmm. మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఏంటది? సుఖం. రైట్, దెబ్బ తగిలింది దుఃఖం. దుఃఖం. సో మీరు ఏం చేయండి, Hmm. మీరు ఇప్పుడు ఎందుకు ఈ పని చేస్తున్నారు? మీకు ఒక ఆనందాన్ని ఇస్తుంది, Hmm. అవునా కదా? Ah. సో మీరు అలా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు, పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు లైఫ్ ని బాయిల్ డౌన్ చేస్తే రెండిట్లో వస్తుంది, సుఖంలోకి దుఃఖంలో, ఈ రెండిట్లో ఏదో ఒకటి. సో నాకు సుఖం కావాలి అనే కోరికతోనే మీరు పనిచేస్తుంటారు, నాకు దుఃఖం వద్దు. సో పుణ్యం యొక్క ఫలితం ఏంటి? సుఖం. పాపం యొక్క ఫలితం దుఃఖం. మీ జీవితంలో పుట్టిన దగ్గర నుంచి చాలా సార్లు అరే నాకు చాలా అన్యాయం జరిగింది అని అంటూ ఉంటారు చాలా మంది. అది లేకుండా జీవితం ఉండదు. మనకి కూడా ఒకసారి అది ఉంటది కదా, నేను ఇంత కష్టపడుతున్నా నాకు రావాల్సింది రావట్లేదు, లేకపోతే అరే నన్ను వీడియో మోసం చేశాడు, నేను అసలు ఐఎమ్ నాట్ యాక్చువల్లీ సబ్జెక్ట్ టు దిస్ దిస్ పెయిన్ అని అనుకుంటా, నాకు చాలా అన్యాయం జరిగింది. సో ఎక్కడైతే మీకు ఒక కాజ్ ఎఫెక్ట్ మీకు కనిపించట్లా, ఎఫెక్ట్ కనిపిస్తుంది, కాజ్ కనిపించట్లా, అవునా కదా? చాలా సార్లు లైఫ్ అలా జరుగుతుంది. లేదు నేను చాలా కష్టపడ్డాను, దాని అవుట్కమ్ రావట్లేదు, ఇట్లా చాలా ఉంటాయి కదా. సో ఇవన్నీ ఎలా అని అంటే కనుక లైఫ్ లో మీకు ఎక్కడైతే ఇప్పుడు తర్వాత ఇంకొకటి ఫండమెంటల్స్. ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టారు? మీరు ఈ కుటుంబంలోనే ఎందుకు జన్మించారు? మీరు డబ్బులున్న కుటుంబంలో ఎందుకు జన్మించాలా? డబ్బులున్న కుటుంబంలో ముఖేష్ అంబానీకి అనంత్ అంబానీ ఎందుకు పుట్టాడు, ఇంకోటి ఎందుకు పుట్టలే? సో ఇట్లాంటి వాటికి దెర్ ఇస్ నో ఆన్సర్స్ ఉండవు. సో మనకి శాస్త్రంలో, మన సంప్రదాయంలో, శాస్త్రం అనే చెప్పను, ఈ శాస్త్రం నేనేదో ఒక బుక్ కి నేను దానికి, మన సంప్రదాయంలో అంటే మన భారతదేశంలో ఉన్నటువంటిది ఒక ఫండమెంటల్ లాజిక్ ఏంటి అంటే అకస్మాత్ నకించిత్ భవతి. అకస్మాత్తుగా అంటే ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్ గా. దానికి ఇంకొంచెం చెప్పనా మీకు? అకస్మాత్ అని ఉంది. అకస్మాత్ అని అంటే కారణాత్ అని అర్థం, అంటే కారణము లేనిది. అకస్మాత్ అంటే కారణము లేకుండగా, కారణం లేకుండా నాకు కించిత్ ఏది అవ్వదు. ఓకే. సో దెర్ కెనాట్ బి అన్ ఎఫెక్ట్ వితౌట్ అ కాజ్ అనేది ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇక్కడ కర్మ సిద్ధాంతం మనకి. సో దేర్ ఫోర్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎనీ అవుట్కమ్, ఎనీ ఎఫెక్ట్, ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఆపోజిట్ ఆర్ ఈక్వలెంట్ రియాక్షన్. సో అది రియాక్షన్. ఇక్కడ వి ఆర్ టాకింగ్ అబౌట్ ది కాజ్. అంటే ఇఫ్ దేర్ ఇస్ అన్ ఎఫెక్ట్ దట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎనీ రీజన్, కాజ్, మీకు దాని కారణం కనిపించట్లేదు, మీరు తలలో అనుకున్నా మీకు కనిపించట్లేదు, లాజికల్ గా మీరు చూసారు, ఎంపిరికల్ ఎవిడెన్స్ తో చూసారు, ఏం చేసినా మీకు అక్కడ మీకు కనిపించట్లేదు. సో వాట్ వి సే ఇస్ దట్ ఓకే, దట్ అన్నోన్ థింగ్ నే మన అదృష్టం అని అంటారు. అన్నోన్ ఫోర్స్ విచ్ ఇస్ ఈదర్ హిండరింగ్ ఆర్ గివింగ్ యూ సంథింగ్. లక్ ఉంది అంటే మనం అదృష్టాన్ని లక్ అంటే పుణ్యం అనే దీనిలో తీసుకెళ్తున్నాం. మీరు చూడండి, మీరు ఎక్కడైనా సక్సెస్ఫుల్ ఏ బ్యాట్స్మెన్ దగ్గరికైనా లేకపోతే క్రియేటివ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళండి, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే కాన్వర్సేషన్ లో ఎక్కడో చోట లక్ వస్తుంది, తెలియకుండా జరిగిపోతాం. స్టార్ ఎందుకు అయ్యాడు వాడికి తెలియదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో స్టార్ ఎందుకు అయ్యాడు అంటే విజయ్ దేవరకొండకి తెలియదు, వాడే మరి ఆ ముందర సినిమాలు చేసి ఎంత కష్టపడినా. మనకి తెలియని కథలు ఎన్నో ఉంటాయి, చాలా కష్టపడిన వాళ్ళు, చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరికి తెలియకుండానే పోయి ఉంటారు పాపం, మనకు తెలియదు. సో ఇవన్నీ ఎందుకంటే చివరికి అక్కడే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళండి, డిజైన్ సైన్సెస్ లో కానీ ఎక్కడికి వెళ్ళండి, మీరు ఎక్కడ కార్పొరేట్స్ లోకి వెళ్ళండి, మీకు ఏ లక్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వై దిస్ బ్రాండ్ క్లిక్ ఎందుకు ఏంటంటే వాడికి తెలియదు. ఇప్పుడు బ్రాండ్ బిల్డ్ చేసేటప్పుడు కూడా మేనేజ్మెంట్ స్టడీస్ లో కూడా మీరు వెళ్ళి చూస్తే కనుక దానిలో కూడా వాళ్ళు అదే చెప్తారు, యూ కెన్ ఓన్లీ, మీరు అది ఎలా పెరగచ్చు అనే దానిపైన మీకు హైపోథిసిస్ క్రియేట్ చేయగలరు, కానీ ప్రూవెన్ ఒకవేళ కనుక అట్లాంటి ఫార్ములానే ఉంటే అన్ని కూడా సక్సెస్ అయిపోతాయి అని అంటారు కదా. సో దేర్ ఈస్ ఎవ్రీ టైమ్ అన్ ఎలిమెంట్ విచ్ ఇస్ నాట్ నోన్ టు అస్ విచ్ విల్ ట్రిగర్ ది వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ కదా. సో మనం దాని అదృష్టం మనం. సో ఇట్లాగా మన పుట్టుకకి కారణం ఏమిటి అని అంటే అదృష్టం, అంటే కర్మ అంటే ఏంటి? పాపం పుణ్యం. సో జన్మలో చేసిన పాప పుణ్యాలని బట్టి ఈ జన్మ అదొకటే కదా. సో దీనిలో ఇప్పుడు క్లాసిఫికేషన్ చెప్తా. ఓకే.
అంటే ఇప్పుడు ఎన్ని రకాలు అదృష్టం అంటే ఇప్పుడు ఈ పాప పుణ్యాలు ని మనం 4 రకాలుగా మనం విభజించవచ్చు. ఓకే. ఒకదాన్ని సంచితం అంటారు, ఇంకొక దాన్ని ప్రారంధం అంటారు, ఇంకొక దాన్ని క్రియమాణము అంటారు, ఇంకొక దాన్ని ఆగామి అని అంటారు. సో సంచితం అని ఉంది. సంచి మనం మామూలుగా సంచి అని వచ్చేది, క్యారీ చేసేది. అది కూడా సంస్కృత పదం. ఓకే. సంచితం మనం ఏం చేస్తాం, మామూలుగా అన్నిటిని ఒక చోట తీసుకొని వస్తాం. తీసుకొస్తా. చయనం అంటే ఒక చోటకి తీసుకొని రావటం అని అర్థం. ఉమ్. సంచయము అని అంటారు. సంచయము అని అంటే ఒక చోటకి తీసుకొని రావటం, దాన్ని సంచి అని అంటాం. సంచితో మనం చేసే పని అదే, కాబట్టి అది సంచి అయింది. సో ఈ పాపపుణ్యాలు రకరకాల గ్రూప్స్ ఆఫ్ పాపపుణ్యాలు ఉంటాయి. ఓకే. సో అవన్నీ సంచితం అని ఒక పెద్ద అకౌంట్ ఉంటుంది. సో దానిలో నుంచి కొన్ని పాపపుణ్యాల గ్రూపు ప్రారబ్ధంలోకి కన్వర్ట్ అవుతాయి. ప్రారబ్ధం, ఆరబ్ధం, ప్రకృష్టేన ఆరబ్ధం. ఆరబ్ధం అంటే మొదలు పెట్టబడింది. ఏం మొదలు పెట్టడం? ఈ పాపపుణ్యాలకి ఏమిటి ఫలితం? సుఖ దుఃఖాల అనే ఫలితాన్ని మొదలు పెట్టడానికి సన్నద్ధమైనటువంటి రెడీ అయినటువంటి పాపపుణ్యాలు, దాని ప్రారబ్ధం అన్నట్టు. సో దిస్ విల్ డిటర్మైన్ యువర్ బర్త్. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరికి పుట్టాలి అనేది ఇది నిర్ణయిస్తుంది. సో ఇది ఏం చేస్తుంది నిర్ణయం? మరి ప్రారంభం అన్ని చేస్తుంది కదండి, ఇంకా మనం ఎందుకు ఊరికే కూర్చుంటే చాలు కదా, ఇది చాలా మంది చెప్పే మనకు మాట అని. అంటే దానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది గ్రౌండ్ ని సిద్ధం చేస్తుంది, మీ పర్సనాలిటీని సిద్ధం చేస్తుంది, కొంతవరకు మీ మీ సోషల్ స్టేటస్ ని సిద్ధం చేస్తుంది, మీకు ఉండేటువంటి అప్రోచ్. ఇప్పుడు చూసారు, ఇప్పుడు మీరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అందరు అన్నదమ్ములు ఒకే రకంగా ఉంటారు. ఒకటి కోపం ఎక్కువ ఉంటుంది, ఇంకోటి ఉండదు, ఒకటి బద్ధకంగా ఉంటాడు, ఇంకోటి చాలా అంబిషియస్ గా ఉంటాడు. ఎందుకు, ఎలా? మరి ఒకే తల్లిదండ్రులు గారు పుట్టారు, మరి వీళ్ళు ఎందుకు అని అంటే, వాళ్ళ సంస్కారాల బట్టి వాళ్ళకి ఒక బేసిక్ ఒక ఇది ఏర్పడుతుంది. తర్వాత వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళు కొన్ని చేస్తూ ఉంటారు. సో ఎక్కడ మనకి ఈ ప్రారంభం అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, ఇట్లాంటి విషయాలు. ఎక్కడ పుట్టుక మనకు తెలియదు. తర్వాత కొందరికి జీన్స్, మంచి జీన్స్ ఉంటుంది, వాడు ఏం తిన్నా సరే వాడికి అరాయించుకుంటాడు. అవును, రీసెంట్ గా మీరు చావా సినిమా వచ్చింది, దానిలో వికీ కౌశల్ చెప్తాడు, నాకు వెయిట్ పెంచడం నాకు చాలా కష్టం, నేను ఏం తిన్నా సరే నేను నార్మల్ గానే ఉంటాను అంటాడు. సో ఐ హ్యాడ్ టు పుట్ ఆన్ వెయిట్ ఫర్ దిస్ మూవీ విచ్ వాస్ వెరీ హార్డ్ ఫర్ మీ అని అన్నాడు. సో ఇవి కొన్ని మీకు ఎందుకు అలా అనేది మీకు తెలియదు చూస్తారా. సో జీన్స్ ఉంటుంది దాన్ని. సో అది కూడా మనం అలాగే కొన్ని అన్యాయం, నాతో ఇది జరిగిపోయింది, నేను ఎక్కువ ఇది అవ్వట్లేదు, ఇవి కూడా కొంతవరకు మనం వైపు దాన్ని వేసుకోవచ్చు. కానీ మీకంటూ ఒక వివేకాన్ని మీకు ఈ జన్మలో మీకు కలిగింపజేసింది అంటే మీ సిస్టమ్ అట్లాంటిది. మీకు వివేకం ఉంది, మీకు తప్పు ఉప్పుల్ని తెలుసుకునేటువంటి క్రిటికల్ అనలిటికల్ స్కిల్స్ మీకు ఉన్నాయి సహజంగానే. వాటిని ఉపయోగిస్తూ మీరు కొన్ని పనులు చేస్తారు, దానికి కొంత ఫలితం ఉంటుంది. మంచో చెడో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి కొంత ఫలితం ఉంటుంది. అంటే దాని వల్ల కూడా ఒక పాపమో పుణ్యమో ఏర్పడుతుంది. దాని యొక్క ఫలితాన్ని ఒకవేళ మీరు ఇదే జన్మలో కనుక అనుభవిస్తే అది క్రియమాణం అవుతుంది. ఒకవేళ దాని ఫలితాన్ని మీరు అనుభవించకపోతే ఆగామి. ఆగామి అంటే ఏంటి? రాబోయేది అని అర్థం. ఓకే, నెక్స్ట్ లో మనం అది మళ్ళీ సంచితంలోకి వెళ్ళిపోతుంది. సో మనకి సైకిల్ లాగా అవుతాం. సో ఇది మళ్ళీ దానిలోకి వెళ్ళిపోతుంది. సో మేము మళ్ళీ తర్వాత మీరు ఎంతవరకు ఈ దేహంలో ఉంటారు అని అంటే, ఎంతవరకు అయితే మీకు ప్రారంభం ఉంటుందో అంతవరకు. అందుకనంటే చాలా మంది కోమాలోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొందరు చిన్న దెబ్బ తగిలి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, కొందరు 3 నెలల పాటు 4 నెలల పాటు క్రిటికల్ స్టేజ్ లో మళ్ళీ వెనకాలకు వచ్చేస్తారు. అక్కడ సరే, ఇప్పుడు దాన్ని మీరు మెడికల్ దీనికి చెప్తారా, ఇంకోటి చెప్తారా అంటే దానిలో రకరకాల కేసెస్ రకరకాలుగా ఉంటాయి. సో వీటిలో చాలా వరకు కూడా మీకు 2+2=4 అంత ఈజీగా ఉంటుంది. రైట్. సో ఇదంతా దేనికి అంటే, మీరు ఈ దేహంలో మీరు ఉండడానికి నిలిపేది మిమ్మల్ని, అంటే ఈ జీవిని ఆ దేహంలో నిలిపేది మీ ప్రారంభం. అది ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మీరు దేహంతోనే చచ్చినట్టు ఉండాల్సింది. అంటే ఇప్పుడు దీన్ని మీరు ఎంత చెప్తుంటే దీని మూఢనమ్మకం లాగా కూడా అంటుంటారు చాలా మంది. అంటే మూఢనమ్మకం అంటే ఏంటి? మామూలుగా దానికి ఒక థీసిస్ లేకుండా, దానికంటూ ఒక థియాలజీ లేకుండా, అంటే దానికంటూ ఒక థియాలజీ కాదు, దానికంటూ ఒక ఇష్టానుసారంగా నచ్చింది చేసుకుంటూ పోవడం, శాస్త్రబద్ధంగా ఏం లేకుండా. అంటే మూఢనమ్మకము అంటే ఏంటి? అంధవిశ్వాసం. అంటే ఏంటి? ఇది ఇంతే, నేను చెప్పిన దానిలో మీకు ఎక్కడైనా అంధవిశ్వాసం అంటే, నేను చెప్పింది మీకు ఇదిగోండి, ఇది ఒక థియరీ. ఇప్పుడు ఎట్లాగైతే వన్ లైఫ్ మెటాఫిజిక్స్ అని అంటారు మామూలుగా. వన్ లైఫ్ మెటాఫిజిక్స్ అంటే ఏంటి? నాకు ఒకటే జీవితం అనేది ఒక వ్యూ పాయింట్. ఇది ఎందుకు ముఖ్యం అంటే, మీ దృక్కోణం మీ నిర్ణయాలని నిర్వచిస్తుంది కదా. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకున్నటువంటి జగద్దృష్టి,
మీకున్నటువంటి వరల్డ్ వ్యూ మీ నిర్ణయాలకు కారణం అవుతుంది కదా. అవును. అంటే ఇప్పుడు మీరు మీ జీవితంలో తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము 2 విషయాల మీద ఆధారపడి, ఒకటి మీ వరల్డ్ వ్యూ, 2 ఆ వరల్డ్ వ్యూ ఆధారితమైనటువంటి వాల్యూ సిస్టమ్. అర్థమైందా? అంటే మీ దృష్టిలో పాపపుణ్యాలు ఉంటే మీరు ఒక రకమైన మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులని గౌరవిస్తారు, మీ తల్లిదండ్రులకి మీరు వాల్యూ ఇస్తారు అనుకోండి. ఓకే. ఇప్పుడు మీకు ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చింది వేర్ యూ హ్యావ్ టు సెట్ యువర్ ప్రిఫరెన్సెస్. నేను నా తల్లిదండ్రుల దగ్గర ఉండాలా, లేదు నా ఉద్యోగం నాకు ప్రమోషన్ ఇస్తుంది కాబట్టి నేను వేరే దేశం వెళ్ళాలా? ఏ నిర్ణయిస్తుంది? మీరు దేనికి వాల్యూ ఎక్కువ ఇస్తారు? దీనిలో బేరీజ్ వేసుకుంటారు, అవునుగా. మీరు లేదు నాకు దీన్ని నేను కొంచెం ప్రస్తుతం సైడ్ లైన్ చేసి నేను ఉద్యోగానికి నేను ఇవ్వగలను అనుకుంటే మీరు వెళ్తారు. లేదు నా దానికంటే నాకు తల్లిదండ్రుల దగ్గర ఉండడం ముఖ్యం అంటే మీరు ఇక్కడ ఉంటారు. దీనిలో ఏది కరెక్ట్, ఏది రాంగ్? ఏది కరెక్ట్ కాదు, ఏది రాంగ్ కాదు. సో యువర్ డెసిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ వాల్యూ సిస్టమ్ అండ్ యువర్ వరల్డ్ వ్యూ. మీరు దేనికి వాల్యూ ఇస్తారు, దట్ డిపెండ్స్ ఆన్ యువర్ వరల్డ్ వ్యూ. ఇంతేగాని దీనిలో ఇప్పుడు మీరు శాస్త్రబద్ధంగా ఆలోచిస్తే, అంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు ఇది, మీరు దీని ప్రకారంగా ఆలోచిస్తే మీ దృక్కోణం ఒక రకంగా ఉంటుంది, మీరు ఒక రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో దీనిలో మూఢనమ్మకం అనేటటువంటి దానికి ఆస్కారమే. కానీ మన జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు అంటుంటారు కదా, హిందూ ధర్మం ఒక మూఢనమ్మకాల సమూహం అని చెప్పేసి అంటుంటారు కదా, మరి ఇది ఎందుకు? అదే అంటున్నా. సో అందుకనే ఏంటి అంటే హిందుత్వంలో మూఢనమ్మకాలు లేవా? అది కూడా ఇప్పుడు మూఢనమ్మకం అనేది అది కేవలం ఒక హిందుత్వానికి మాత్రమే అంటగట్టేది కాదు. మూఢనమ్మకం అనేది మానవ నైజం కింద తీసుకోవాలి. ఎక్కడ మూఢనమ్మకాలు లేవు, అన్ని చోట్ల ఉంటాయి మూఢనమ్మకాలు. దాని నుంచి అరే బాబు ఇది ఇట్లా కాదురా నైనా అని చెప్పేది శాస్త్రం, అంతే కదా. సో ఇప్పుడు మూఢనమ్మకం అంటే మీరు ఏది అని స్పెసిఫిక్ తీసుకోవాలి. కొన్ని ఇప్పుడు కొన్ని స్పెసిఫికల్ గా తీసుకోవాలి మీరు. ఇప్పుడు అంటే జనరల్ గా పిల్లిద్దరు వస్తే అదొక మూఢనమ్మకం అంటుంటాం. ఉమ్మడము, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా రకరకాలుగా ఉంటుంటాయి కదా. ఇట్లా డే టు డే లైఫ్ లో మనం చూస్తూ ఉంటాం, మన ఇంట్లోనే మన చుట్టూ అలా చేస్తుంటాం. దాన్ని ఏమంటాం మనం? మూఢనమ్మకం అంటాం లేదా? మీరు ఇప్పుడు పిల్లి ఎదురు రావడం, ఇంకోళ్ళు ఎవరో ఎదురు రావటం, తర్వాత శవం ఎదురు రావటం, ఇట్లాంటి రకరకాలు, వీటిని శకున శాస్త్రము అని అంటారు. ఏం చేశారు ఏంటంటే మనకి 2 రకాలుగా ఆలోచించాలి. జ్ఞాపకము, కారకము. జ్ఞాపకము అంటే తెలియచేసేది, అదే జ్ఞప్తికి ఉంచేది, అంటే మీకు జరగబోయేదని సూచిస్తుంది. ఇట్స్ జస్ట్ ఇండికేటర్. కారకం అంటే చేసేది, ఇట్ ఈస్ ది కాజింగ్ ఎలిమెంట్. సో శకునం ఎప్పుడు కూడా జ్ఞాపకమే. జ్ఞాపకం అంటే ఏంటి? ఇది జరగచ్చు అని చెప్పేది ఒక ఇండికేటరే గాని దట్ ఈస్ నాట్ ది కాజ్. అపశకునం అంటారు. శకునం అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ ఇండికేటర్. అరే బాబు ఇది జరగదేమో అని చెప్పేది, అంతే. అది వెదర్ యూ బిలీవ్ ఇట్, యూ డోంట్ బిలీవ్ ఇట్, దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. అంటే ఇప్పుడు యానిమల్ బట్టి దానికి గుణం ఉంటది కాబట్టి అట్లా అలా లేదు. ఇప్పుడు మనకు కొన్ని చోట్ల ఎలా ఉంటుంది, ఎవరి గురించో మాట్లాడుతుంటే వాడే రంగన ఎర్ర బాబు నీకు 100 ఏళ్ళు రా నాయనా అని అంటారు. అది ఏమిటి అని అంటే ఇట్ ఈస్ జస్ట్ జెస్చర్. అంటే దాన్ని మనం ఎలా ఆలోచించాలంటే వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు వాడు వచ్చేసాడు. ఒక విషయాన్ని గురించి మనం అరే వీడు ఇట్లాంటి వాడు ఇట్లా ఉంటుంటే బాగుండేది అనుకుంటుంటే వాడు వచ్చేసాడంటే అర్రే నా పని అయిపోతుంది. సో ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇండికేటర్. దాన్ని మీరు గట్టిగా నమ్మి నేను దాన్ని సెంటిమెంట్ గా భావిస్తానంటే దట్ ఈస్ యువర్ డిస్క్రిప్షన్ పవర్. దట్ హాస్ నథింగ్ టు డూ విత్. అంటే అందుకని ఏం చేయాలి, ప్రతిసారి కూడా యూ హ్యావ్ టు సీక్. అంటే ఇప్పుడు మూఢనమ్మకం అవునా కాదా అనేది కూడా మనం విచారణ చేయకుండా మనం ఎలా నిర్ణయం తీసుకుంటాం? విచారణ చేయాలి. ఎట్లా చూడాలన్నా, సరే నలపిల్ల ఎత్తురు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, లేక బల్లి మీద పడ్డది. సో దాన్ని ఈ విధంగా దీన్ని అపశకునంగా ఎందుకు చూస్తారు దీన్ని? అదే అంటున్నా. ఇప్పుడు చూడండి, నేను అదే చెప్తున్నా. అది ఏమిటి అంటే ప్రతి ఒక్కడికి నేను ఇందాక చెప్పాను కదా, మానవ నైజం ఏంటి? నాకు సుఖం కావాలి, దుఃఖం వద్దు. ఓకే. సో నాకు దుఃఖం వద్దు అనేది ఎంత ప్రబలంగా ఉంటుంది అంటే దుఃఖం కలిగించేది ఏదున్నా సరే నాకు వద్దు. అవును. సో అది మీకు ఎంతైతే ఇంటెన్స్ గా ఉంటుందో మీరు కొన్ని విషయాలు అంత ఇంటెన్స్ గా నమ్ముతారు.
మీరు అదే కొంచెం శాస్త్రం చదువుకోవటం లేకపోతే అసలు నిజంగా ఇది ఏంటి అనేది కొంచెం మీరు విచారణ చేయడం మొదలుపెట్టి కొంత మీ రీసెర్చ్ మీరు కనుక చేయడం మొదలు పెడితే మీకు ఉన్నటువంటి అపోహలన్నీ కూడా ఓకే. తొలగిపోతాయి. అది నా పని కాదా అంటే మన పని అది. మరి ఇప్పుడు మూఢనమ్మకం అని ఎవరికైతే అనిపిస్తుందో లేదో ఫస్ట్ అది మూఢనమ్మకం అని చెప్పని ఆ థీసిస్ ని అంటే ఆ వాదాన్ని కనుక నిర్ధారణ చేయాలి అని అంటే దాన్ని కూడా నిరూపణ చేయాలి కదా. దానికి కూడా కావాల్సినటువంటి పరిశోధన చేసి ఓకే అప్పుడు ఓకే నేను ఇప్పుడు చెప్పాను మీకు అది మూఢనమ్మకం అంటే నేను ఇప్పుడు చెప్పా బాబు దాన్ని జ్ఞాపకం అంటారు నాయన అని. నల్ల పిల్లి దానికి కారణం కాదు. నల్ల పిల్లి ఓకే నీకు జరగబోయే కార్యం జరగదేమో అని చెప్పి ఇట్స్ ఇండికేటింగ్. యూ టేక్ యువర్ ఓన్ డిసిజన్. గో ఓకే ఇఫ్ ఫెయిల్యూర్ ఫైన్. ఫెయిల్యూర్స్ విల్ హ్యాపన్ డెఫినెట్లీ ఇన్ లైఫ్. నేనేమనుకుంటాను అని అంటే అవును మనిషి అన్న తర్వాత వాడి సుఖం దుఃఖం రెండు ఉంటాయి. వాడికి సక్సెస్ ఉంటుంది ఫెయిల్యూర్ ఉంటుంది. నాకు ఎట్లాంటి మనస్థితి కావాలి అని అంటే కనుక సక్సెస్ వచ్చినా నేను పొంగిపోకూడదు, ఫెయిల్యూర్ వచ్చినా నేను పొంగిపోకూడదు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు అమావాస్య పౌర్ణమి కూడా అంతే. అమావాస్యని కొంతమంది ఏంటంటే ఇది ఒక కైండ్ ఆఫ్ డార్క్, ఇది నెగిటివ్ ఇది అన్నట్టుగా ఫిక్స్ అయిపోతుంటారు. ఈ రోజు మనం ఎక్కడ వెళ్ళొద్దు, ఎక్కడ చేయొద్దు, నైట్ ఇప్పుడు అమావాస్య రోజు బయటికి వెళ్ళొద్దు అంటారు. అంటే డైలీ రోజులో అదే రోజు కానీ ఆ రోజు ఎందుకు అని. మరి ఇంకో వర్షన్ అని మీకు చెప్తా. మీరు దేవి ఉపాసకులు ఎవరి దగ్గరికి రండి, అమావాస్య వాళ్ళకి చాలా గొప్ప పర్వదినం. నేను అది కూడా విన్నాను. మంగళవారం కూడా స్పెషల్ అంటే ఇవన్నీ ప్రాంతీయంగా కొందరికి మంగళవారం సెంటిమెంట్, కొందరికి శుక్రవారం సెంటిమెంట్, కొందరికి అమావాస్య సెంటిమెంట్, కొందరికి దక్షిణం ఫేసింగ్ సెంటిమెంట్. ఇవన్నీ ఇప్పుడు దానిలో ఏంటి అంటే ఇప్పుడు ఇది అని చెప్పలేం ఒకళ్ళకి. ఇప్పుడు కొంతమంది ఉంటారండి వాడికి పదే వాడికి ఒక అనుభవం కలుగుతూ ఉంటుంది. వాడు దక్షిణం ఫేసింగ్ ఇల్లు తీసుకున్న ప్రతిసారి వాడు ఏదో నష్టం పోతూ ఉంటాడు, లేకపోతే వాడికి ఏదో దుఃఖం కలుగుతూ ఉంటుంది. సో వాటిని 10 సార్లు వాడికి అది ఎదురైన తర్వాత 11th టైం అరే బాబు నువ్వు చెప్తుంది నువ్వు మూఢనమ్మకం అని చెప్తూ వాడు నువ్వు పడతాడు. ఎందుకు అంటే నా ఎక్స్పీరియన్స్ లో నాకు ఇది చెప్తుంది పోకరా. నేను 10 సార్లు చేశాను, 10 సార్లు నేను ఫెయిల్ చేయను కాబట్టి నేను చెయ్యా. అది మీరు సైంటిఫికల్ గా చూస్తే దిస్ అనెక్డోటల్ అంటారు, దిస్ నాట్ ఎంపిరికల్ అని అంటారు, దిస్ అనెక్డోటల్ అని చెప్పేసి చేస్తారు. ఫైన్, బట్ ఎట్ ది ఎండ్ ఈచ్ ఇండివిజువల్ హౌ ఇస్ ఈచ్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్సింగ్. అంటే యూ కెనాట్ అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి అనుభవాన్ని మీరు కాదనలేరుగా. మీకు వెస్ట్ ఫేసింగ్ ఇంట్లో అంటే ఈస్ట్ అంటే అదే మన సౌత్ ఫేసింగ్ ఇంట్లో మీరు ఉంటే మీకేం కాలేదు, వాడికి ఏదో అయింది. ఇప్పుడు మీకేం కాలేదు అనేది కూడా మీరు సబ్స్టాన్షియేట్ చేయలేరు, వాడికి ఏదో అయింది అనేది కూడా మీరు అందరికీ మీరు ఆపాదించలేరు. వాడేమో ప్రతిసారి అంటారు నాకు చాలా కష్టం కలుగుతుంది, నాకు చాలా కష్టం కలుగుతుంది అని చెప్పాలి. దాన్ని మీరు ఎలా కాదనగలరు? అనలేరు. సో దాన్ని మీరు మూఢనమ్మకం అంటారా కాదా అని అంటే వాడి దృష్టిలో అది మూఢనమ్మకం కాదు. ఎందుకంటే బాబు నేను ఇది సక్సెస్ ఎవ్రీ టైమ్ ఐ ట్రైడ్ ఐ ఫెయిల్డ్, సో దేర్ ఫోర్ ఐ డోంట్ వాంట్ టు ఫెయిల్ ఎనీ మోర్. నేను ఇది తీసుకున్నాను, నా వరకు ఇట్స్ ప్రూవెన్ ఫ్యాక్ట్ దట్ నాకు సౌత్ ఫేసింగ్ తీసుకుంటే నాకు ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు చెప్తే నాకు ఒక మైండ్ లో ఒక థాట్ వచ్చింది. ఇందా కూడా మీరు చెప్పారు ఓన్లీ హిందూ మతంలోనే కాదు, హిందూ ధర్మంలోనే కాదు మిగతా మతాల్లో కూడా ఈ మూఢనమ్మకాలు అనేవి ఉన్నాయని చెప్పి మీరు చెప్పారు. వాళ్ళు క్వశ్చన్ చేయరు ఎప్పుడు వాళ్ళని. మన వాళ్ళు వీటినే పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటారు. దీని వెనకాల కారణం ఏంటి అంటే క్వశ్చనింగ్ ఇస్ ఇన్హెరెంట్ టు us. మనకి మీరు ఏ శాస్త్రంలో గ్రంథాన్ని తీసుకోండి, ఏం నేర్పిస్తుంది మీకు అని అంటే క్వశ్చనింగ్ నే నేర్పిస్తుంది. నేను తర్కశాస్త్రం చదువుకున్నా, తర్వాత కొంత వేదాంతం చదువుకున్నా, కొంత వ్యాకరణం. తర్కశాస్త్రంలో మనకు నేర్పించేది క్వశ్చనింగ్. లాజికల్ గా ఉండాలంటే అడగాల్సిందే ఎందుకు. అండ్ మన అప్రోచ్ కూడా అట్లాగే ఉంటుంది తెలుసా. అంటే మన శాస్త్ర గ్రంథాలు కూడా చూస్తే అవి ఏం చేస్తాయంటే ఫస్ట్ సిద్ధాంతం చెప్తాయి. సిద్ధాంతం ఫస్ట్ చెప్పంగానే మీకు అది అబ్జర్వ్ గా అనిపిస్తుంది. మొత్తం బ్రహ్మ ఒక్కడే ఇంకెవడు లేడని కానీ ఏం చెప్తున్నావు నాకు ఇన్ని కనిపిస్తుంది. సో వాట్ యు స్టార్ట్ క్వశ్చనింగ్. అసలు అవి ఫ్రేమ్ కూడా డిజైన్ కూడా ఎలా చేశారు అని అంటే మీకు క్యూరియాసిటీ లేపేటట్టు డిజైన్ చేశారు. అసలు మీకు క్వశ్చనింగ్ లేకుండా అసలు ఏమి ఉండదు అక్కడ. ఎందుకు 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 ఎంతసేపు ఎందుకు అనే దానికి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళటమే అన్నమాట దానిలో ఉండేది. ఇదేమిటి అని అంటే సరే ఇది జనబాహుళ్యంలో మాసస్ కి ఇది తెలియదు కాబట్టి మిగతా వాళ్ళ దగ్గర నుంచి మనకు వాళ్ళ సాఫ్ట్ పవర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అంతే కదా. వాళ్ళకున్న మిగతా ఫోర్సెస్ కి అంటే మన హైందవానికి వ్యతిరేకమైనటువంటి ఫోర్సెస్ కి ఈ రోజున బలం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ ఇది ప్రస్తుతం అది ప్రబలంగా వెళ్తూ ఉండొచ్చు. కానీ ఎవరైనా సరే ఇఫ్ యు ఆర్ అ సీకర్, జిజ్ఞాసు అంటే ఏంటి, నాకు ఇది తెలుసుకోవాలి, విషయం ఏంటని తెలుసుకోవాలని చూడటం మొదలు పెడితే దెన్ ఇఫ్ యూ డూ అ థరో మీరు ఒక స్టడీ చేసిన తర్వాత
మాట్లాడడం మొదలు పెడితే దెన్ వీ కెన్ స్టడీ చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంటుంది. అసలు నేను అనుకున్నది ఒకటి, నేను ఇక్కడ చూడడం మొదలు పెడితే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పాలి. అవును. జనరల్‌గా ఏంటంటే ఈ శాస్త్రము గాని, పూజ విధానం, ఆచారం, సాంప్రదాయం ఇవన్నీ గూడా కేవలం ఈ భారతదేశానికి లేకపోతే హిందూ సమాజానికి మాత్రమే ఫిక్స్ అయి ఉన్నది. వీళ్ళు ఇన్ని ఉన్నా గూడా వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, వెస్టర్న్ ఫారెన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవన్నీ ఏం తెలీదు. ఇవన్నీ లేవు గూడా. వాళ్ళు పాటించలేదు, ఏం లేదు. కానీ వీళ్ళు గూడా మనకన్నా చాలా అద్భుతంగా అక్కడ ఉంటారు కదా! అంటే సంపాదనల విషయంలో గాని, ప్లస్ అనేక టెక్నాలజీలో గాని ఇట్లా చాలా ముందులుంటారు. సో, మరి దీన్ని ఏమంటాం? ఇవన్నీ ఉన్నా గూడా మనం ఎందుకింత ఈ రకంగా ఉన్నాము? ఓకే. హ్మ్. సో ఈ రకంగా ఉన్నామనడాన్ని మీరు డిఫైన్ చేయాలి. వాళ్ళు ఆ రకంగా ఉన్నారనేది కూడా మీరు డిఫైన్ చేయాలి. ఓకే. ఈ రకంగా ఎందుకున్నాం అనేది మీరు కాంటెంపరరీ సిచ్యువేషన్ తీసుకొని చెప్తున్నారా, హ్మ్. లేకపోతే ప్రయర్ టు బ్రిటిష్, ప్రయర్ టు ముస్లిం హ్మ్. మీరు చెప్తున్నారా, ఇన్వేషన్స్ మీరు చెప్తున్నారా? ఓకే. అంటే ప్రస్తుతం జనరల్‌గానా లేమన్ పర్స్పెక్టివ్ చూస్తే ప్రెజెంట్ కాంటెంపరరీ సిట్యుయేషన్ చూసుకొని మనం బేరీ చేసుకుంటాం. మనకు కొంచెం హిస్టారికల్ అప్పుడు మనం కొంచెం హిస్టారికల్ గా వెళ్ళాలి తప్పకుండా. కదా. అంటే నేను ఐఎమ్ నాట్ హిస్టరీ. అంటే నాకు తెలిసింది ఏంటంటే ఆ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలని రాసులుగా పోసి అమ్మారని తెలుసు. అప్పట్లో అక్కడ వాళ్ళకి తిండి కూడా టికాన్ లేదు. అది నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ కాదు, అలా కాదు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజున మనం ఇట్లా ఉన్నాము అని అంటే మనం మామూలుగా మన మనసులో తట్టి ఇంటి విషయాలు అంటే ఎకనామిక్ ఫ్లరిష్మెంట్. అవును. ఎకనామికల్లీ మనం ఆ దేశాలతో పోలిస్తే మనం అంత దీనిలో మనం లేము, అంతగా మనం ప్రోగ్రెస్ అవ్వట్లేదు. వాళ్ళంతా మనం ఏం చేసినా సరే అంత. అవును. సో ఇంకొకటి మరి ఏంటది టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ లోకి వెళ్తే కనుక, డెవలప్మెంట్ లోకి వెళ్తే కనుక వాళ్ళు అట్లా ఉన్నాం, మనం ఇట్లా ఉన్నాం. సో మీరు దీన్ని ఎలా మీరు శాస్త్రాలతో దీని సంబంధం నెరపుతారు? అంటే వాళ్ళకి దీంతో సంబంధం లేదు అనడానికి, మనకి దీంతో సంబంధం ఉంది కాబట్టి మనం ప్రోగ్రెస్ అవ్వలేదా? సో వీ హ్యావ్ టు బి బిట్ మోర్ క్రిటికల్. మనం ఏమి ఆలోచిస్తున్నాం? ఇప్పుడు చాలా మందికి తెలిసిన విషయమే, ఇక్కడ అక్కడ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ లో ఇండియన్ ఆరిజిన్స్ యొక్క కాంట్రిబ్యూషన్ లేదా ఉంది. మరి సంపద, మరి మేధా సంపత్తి ఇక్కడి నుంచే వెళ్ళింది కదా. సరే మరి వాళ్ళకి అక్కడ ఎందుకు ఫ్లరిష్ అవ్వగలిగారు, మన ఇక్కడ ఎందుకు ఫ్లరిష్ అవ్వలేదు అంటే, హిస్టారికల్ గా మనం ఆలోచిస్తే మనకున్నటువంటి పరిస్థితులు ఏమిటి, వాళ్ళకున్నటువంటి పరిస్థితులు ఏమిటి, హౌ వి వర్ డిప్రైవ్డ్. మనకి సందీప్ బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఇవన్నీ మనం చూస్తే మనకు తెలుస్తుంది. సో వై వర్ వి నాట్ అనేది ఒకటి. దానికంటే కొంచెం వెనకాలకి వెళ్తే మనకు అందరికీ తెలిసిన కొన్ని సత్యాలు ఉన్నాయి. జీడిపిలో మనది ఎంత పర్సెంట్ ఉంది, 35% మనది, 25 to 35% ఇవన్నీ ఉన్నాయి. సో ఈ రోజున మనం వాళ్ళు ఇవన్నీ నమ్మకపోయినా కూడా వాళ్ళందరూ ఇదవుతున్నారు కదా అని చెప్తారు. మీరు కొంత కుదిరితే రాజీవ్ మల్హోత్రా గారివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఆయన కాన్షియస్నెస్ స్టడీస్ అని చెప్పని కొన్ని వచ్చాయి. అంటే హౌ డస్ ది వెస్ట్ యాక్చువల్లీ డైజెస్ట్ అవర్ కంటెంట్ అండ్ రిప్రజెంట్ ఇన్ డిఫరెంట్ వే. అంటే ఈ రోజున మీరు మేనేజ్మెంట్ లో కానీ మిగతా చోట్ల కానీ ఏ దీనిలో తీసుకున్నా సరే, నేను అంటుంది ఏంటంటే అన్ని మా వేదాల్లో ఉన్నాయట అని చెప్పని నేనేమో అన్నట్ల, అంటే మనవే అన్ని వాళ్ళు తీసుకొని చెప్పారని నేను అన్నట్ల. కానీ కొన్ని ప్రిన్సిపల్స్ వాళ్ళు ఏవైతే పాటిస్తున్నారో అవి మన దగ్గర కూడా కనిపిస్తూ ఉంటాయి ప్యారలల్స్ ఇప్పటికీ కూడా. కానీ ఈ రోజున వాటిని మనం ధైర్యంగా అన్వయం చేసి, అంటే వాటిని మనం ప్రాక్టికల్ యూసేజ్ లో పెట్టి డీకోడ్ కాదు ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ ఫార్చునేట్లీ మనకి ఇప్పుడు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే దీంతో మనకి చాలా మనం చేస్తున్నాము రీసెర్చ్. దాన్ని మనం మళ్ళీ వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు బ్రింగ్ ఇన్ ది ప్యారలల్స్. మనం చేసేది మనం చేస్తున్నాం. అంటే దాని ఫలితం ఈ రోజున తెలియకపోవచ్చు, మేబీ ఒక 5-10 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా దాని ఇది తెలుస్తుంది. కానీ నేనంటుంది ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని మీరు ప్రాక్టికల్ గా గనక మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే, మనం ఇంతవరకు గత 14-15 ఏళ్ల క్రితం వరకు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ఎవడైనా ఈ రోజున మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటున్నట్టు మనం 15 years బ్యాక్ మనం మాట్లాడుకునే వాళ్ళం. ఆ పరిస్థితులు లేవు ఆ రోజున. అండ్ ఆ రోజున ఎవరికి ఇప్పుడు మీకు వాల్యూ ఇవ్వాలి కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు ఈ రోజున కొన్ని సంస్థల్లో ఐఐటీస్ లాంటి చోట్లకి వెళ్ళి నేను కొంత ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతున్నా. కానీ బిలీవ్ దట్ 15 years బ్యాక్ నాలాంటి ఒకడికి, నాలాంటి ఇలా పంచగట్టుకొని పిలక పెట్టుకొని బొట్టు పెట్టుకున్న వాడికి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లో అంటే ఏంటి, నేను పూర్తిగా కొంచెం గురుకుల పద్ధతిలో చదువుకొని, మామూలు చదువు మిగతా చదువులు కూడా చదువుకొని ఉన్నవాడికి అసలు మీ మాట వినే పరిస్థితులు ఉన్నాయా? చాలా. అదొకటి. తర్వాత ఇంకొకటి, మీరు ఇంకోటి అన్నారు, ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ లేకపోయినా, ఇంత పూజలు సంస్కారాలు లేకపోతే ఇంత ఆచారము ఇవేవి లేకపోయినా వాళ్ళు ఫ్లరిష్ అవుతున్నారు కదా అని చెప్పి. సో దానిలో 2 అంశాలు. ఒకటి
ఇక్కడ మనకి ఈ ఆచారాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి అనేది మీరు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ అన్ ఇండివిజువల్. మీకు ఇప్పుడు ఈ పండుగలు ఇవన్నీ ఉన్నాయి, తర్వాత మీకు పూజలు ఇవన్నీ ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి అని అంటే దోస్ ఆర్ వర్కింగ్ ఆన్ యోర్ యాజ్ అన్ ఇండివిజువల్. మిమ్మల్ని ఒక సన్మార్గంలో అంటే డిసిప్లిన్, అంటే మీకు ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ కి ఒకానొక కారణం, అంటే వాటి కోసమే చేస్తున్నారని నేను అన్నాను. ఓకే, మీరు నియమితంగా వన్ ఆఫ్ ద ఈ రోజున ఏదైతే మీరు వెల్ బీయింగ్ అనే పేరుతో వేరే వేరే పేర్లతో ఈ రోజున మీరు ఏదైతే వింటున్నారో ఎస్డిజి గోల్స్ లో ఇవి కూడా ఒకటి. ఓకే, అవి మనకి ఇన్హెరెంట్. మీరు ఇవి పాటిస్తే మీరు రోజు ఉన్నారండి, పొద్దున సాయంత్రం పూట దీపం పెట్టాలి, పొద్దున 6ంటికి దీపం పెట్టాలి, సాయంత్రం 6ంటికి దీపం పెట్టాలి. సో మీకు ఇది ఉంది, ఇది మీరు మూఢనమ్మకం అనుకుంటారా ఏమనుకుంటారా అనుకోండి. మీరు పొద్దున 6ంటికి దీపం పెట్టాలంటే మీరు పొద్దున 2ంటికి లేచి మీరు స్నానం చేసి మీరు దీపం పెట్టాలి. సాయంత్రం 6ంటికి దీపం పెట్టాలంటే మళ్ళీ మీరు దీపం పెట్టాలని మళ్ళీ ఇంటికి రావాలి కదా. సో ఏమైంది, మీరు తెలుసో తెలియకో మీరు ఒక రకమైనటువంటి ఒక దీనికి వెళ్తారు. సో తర్వాత మీకు పూజ ఇదంతా ఏం చేస్తుంది, మిమ్మల్ని ఫిజికల్లీ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది. మెంటల్ గా మీరు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ని మీకు ఎప్పుడు ఇమోషన్స్ అనేవి హైలో ఉంటాయి, లోలో ఉంటాయి, అది పెండులం లాగా అవుతూ ఉంటాయి. బట్ మన మెంటల్ ఈక్విలిబ్రియం అనేది ఇవన్నీ నేను ఇండివిజువల్ లెవెల్లో చెప్తున్నాను ఎలా ఉపయోగపడతాయి. ఒక్కొక్కసారి మన మనస్సుని మనం ఒక దారికి తీసుకురావడం కోసం మనం చెమట ఉడచాలి, ఎక్సర్సైజ్ చేస్తాం. ఒక్కొక్కసారి చేస్తే యూ గెట్ యువర్ సెన్సెస్. సో ఎక్సర్సైజ్ చేస్తే మీరు ఒక ఇది అవుతారు. సో ఇప్పుడు ఇది పర్సనల్ లెవెల్లో చెప్తున్నాం, మీకు అలా ఉపయోగపడవచ్చు. 2, ఈ రోజున అక్కడ ఏదైతే ఫ్లరిష్మెంట్ అని అనుకుంటున్నారు అది సస్టైనబులా కాదా అనేది ఈ రోజున అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తేనే తెలుస్తుంది. ఈ రోజున సౌత్ కొరియా, జపాన్ లో ఉన్నటువంటి పెద్ద ఆపత్తి ఏంటి? సౌత్ కొరియా ఏమైనా ఎకనామికల్ ప్రాస్పెరిటీలో ఏదైనా తక్కువ తిన్నదా? లేదు. కానీ వాళ్ళ బర్త్ రేషియో ఎలా ఉంది ఈ రోజున? 2050 కల్లా వాళ్ళు మొత్తం, చైనా కూడా అంతే కదా. చైనా ఇస్ ఇన్ బెటర్ స్టేట్, అంటే వాళ్ళతో పోలిస్తే వాళ్ళకి దే ఆర్ ఇన్ వెరీ క్రైసిస్ సిచ్యువేషన్. 2050 తర్వాత దే ఆర్ వెరీ లైక్ వాళ్ళ సివిలైజేషన్ లేదు అనే పరిస్థితి వచ్చేటుంది. అది వాళ్ళ ఇండిజినియస్ కల్చర్ కాదు కదా. వాళ్ళు సౌత్ కొరియా దేన్ని తీసుకుంది బాగా? వెస్టర్న్ వాళ్ళ కాన్సెప్ట్. మీకు ఈ రోజున సౌత్ కొరియా సియోల్ వెళ్తే కనుక యూ డోంట్ ఫీల్ ద క్యూర్ ఇన్ కొరియా. కొరియన్ ట్రెడిషనల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇండివిజువలిజం డ్రివెన్ ఇదంతా కూడా మనం ఈ రోజున వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చూస్తున్నాం. ఇండివిజువలిజం అంటే ఏమిటి? నేను ఫస్ట్, నా కోసం అంతా. సో దానివల్ల ఏమైపోయింది, మీ వాల్యూ సిస్టమ్ మారిపోయింది. ఇందాక చెప్పాను చూసారా, వరల్డ్ వ్యూ. మీ వరల్డ్ వ్యూ మొత్తం మారిపోయింది. ఈ రోజున ఫ్లరిష్మెంట్ బాగుంటుందేమో అని మీకు అనిపిస్తుందేమో గాక, ఈ రోజున నెదర్లాండ్స్ లో పరిస్థితి ఏమిటి? మీరు చూసే ఉండుంటారు కొన్ని వీడియోస్. నెదర్లాండ్స్ లో ఇమిగ్రెంట్స్ వెళ్ళిపోయి దే వర్ థ్రెటనింగ్, మీరు పిల్లల్ని కలరు, 50 ఏళ్ల తర్వాత దిస్ ఇస్ అవర్ అని చెప్పని మీరు కొన్ని వీడియోస్ చూస్తుంటారు. ఇటు పక్కన సరే వీళ్ళు ఏమంటున్నారు అనేది పక్కన పెట్టినా అటు పక్కన దృష్టి ఆలోచించండి. నెదర్లాండ్స్ ఇస్ నౌ డెవలప్డ్ నేషన్ కింద తీసుకోవచ్చు. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ దే ఆర్ ఫేసింగ్ ఈ రోజున? పాపులేషన్ క్రైసిస్. మరి మనం ఏమంటున్నాం ఈ రోజున? మొన్నటి వరకు అట్లీస్ట్, ఇప్పుడు మళ్ళీ కొంత మొన్న మోహన్ భాగవత్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ కనండి పిల్లల్ని కనండి అని అంటున్నారు. కానీ మనం ఏమైపోయింది? సో ఫ్లరిష్మెంట్ అనేది మనం ఎలా తీసుకోవాలి అనేది కూడా మన డెఫినేషన్ మనం ఫస్ట్ సరిగ్గా చెక్ చేసుకోవాలి. రైట్. సో ఇంకొంచెం గెట్ బ్యాక్ టు టాపిక్ అన్న, కొంచెం బాగా అంటే డీవియేషన్స్ అని కాదు, చాలా విషయాలు తెలుసుకున్నాం. సో మళ్ళీ కొంచెం మన ఆచారానికి సాంప్రదాయం దగ్గరికి వెళ్తాయి. ఒక చిన్న ఏమంటారు కౌంటేషన్స్ ఇవ్వండి. ఆచారము, సాంప్రదాయం భేదాలు ఏంటి? సరే, ఆచారము అనే శబ్దానికే ఆచరణము అంటే ఏమిటి అని అంటే మనము చేసే పనిని ఆచారము, ఆచరించే పని ఆచారము అంటాం. సంప్రదాయం అనేది ఆచారానికి బేసిస్ అవుతుంది. అంటే సంప్రదాయం అంటే ఏంటి? మీకు మీ తరతరాలుగా వస్తున్నటువంటి కొన్ని కట్టుబాట్లు. ఓకే. అంటే మీకు ఆ సంప్రదాయాన్ని బేస్ చేసుకొని మీ ఆచారం మారుతూ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ మీకు ఇది పెళ్లిళ్ళలో కూడా చూడొచ్చు. మీరు గోదావరి జిల్లాలో జరిగే పెళ్లిళ్ళు ఒక రకంగా ఉంటాయి, గుంటూరు జిల్లాలో జరిగే ఒక, తెలంగాణలో జరిగే పెళ్లిళ్ళు ఒక రకంగా ఉంటాయి.
సో ఈ ఆచారాలన్నీ అక్కడక్కడ ప్రాంతీయ సంప్రదాయాలను బేస్ చేసుకొని ఉంటాయి. కానీ వీటన్నిటిలో ఒక కామన్ థ్రెడ్ కూడా ఉంటుంది. ఓకే. అంటే ఫౌండేషనల్ అవును. ప్రిన్సిపల్స్ అన్ని same ఒకటే, ఉంటాయి. కానీ దాన్ని మీరు ఆచరించే ఆచరించే different. విధానాలు డిఫరెంట్ ఉంటాయి. ఉమ్, కట్టుబాట్ల దగ్గర నుంచి. ఉమ్, అంటే నేను గుంటూరు జిల్లాకు సంబంధించిన వాడిని. ఓకే. సో మా వైపు పెళ్లి కూతురుని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఇదంతా జరుగుతున్నప్పుడు వల్లవాటు అని వేస్తారు. అంటే ఇక్కడ ఇలా ఎక్స్ లాగా కండువా వేస్తారు, చీరగట్టి ఉమ్, వల్లవాటు అని వేస్తారు. ఉమ్, గోదావరి జిల్లాలో వేయరు. ఉమ్, ఓకే. సో ఇవి నువాన్సెస్. ఉమ్, ఇది కాంట్రడిక్షన్స్ కాదు, ఇది కాంట్రడిక్షన్ కాదు, ఇది కరెక్ట్. ఇది మనకి ఓ బైనరీ సిస్టమ్ కాదు. ఓకే, ఓకే. ఉమ్, దిస్ నార్ దిస్ అనేది కాదు. లేదు. దిస్ ఆల్సో దిస్ ఆర్ దిస్ నాట్ విత్ దిస్. సో మనది ఎప్పుడు కూడా కాంప్లిమెంటరీ సిస్టమ్ మనది. ఉమ్, సో ఈ ఆచారము సంప్రదాయము ఈ రెండు కూడా ఏంటంటే సంప్రదాయము ఆధారంగా చేసుకొని మనం చేసుకునేటటువంటి విధానాన్ని మనం ఆచారంగా. సో ఇందాక మనం మాట్లాడినట్టే పంచాంగం ఇవన్నీ మాట్లాడాం కదా, ఉమ్. అందులో ముఖ్యంగా ముహూర్తం అనే ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. ఉమ్. ఈ ముహూర్తం కాన్సెప్ట్ ఏంటంటే బాగా కాంట్రవర్షియల్ టాపిక్ కూడా బేసిక్ గా చెప్పాలంటే. ఈ ముహూర్తం అనగానే ఈ ముహూర్తం మంచి ముహూర్తం, ఈ ముహూర్తం చెడు ముహూర్తం, ఈ ముహూర్తంలో మీరు వెళ్ళారంటే మీకు ఈ గండం ఉంటుంది, లేకపోతే ఈ గండం ఉంటుంది అంటే ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ థ్రెటనింగ్ లా ఉంటుంది. ఉమ్. దీనివల్ల వాడు డిమోటివేట్ అయిపోవడము, కొన్ని చేయాల్సిన పనులు చేయకుండా ఉండడము, Yeah. ఈ రకంగా ఉంటుంది కదా. ఉమ్, సో దీన్ని మీరు ఎలా ఆలోచించవచ్చు అంటే, సరే ముహూర్తం అనే దానికి ఫస్ట్ అసలు దానికి బలం ఉంటుందా ఉండదా అని అంటే, మీరు కొంత విజయనగర సామ్రాజ్య స్థాపన గురించి ఒక చిన్న మామూలుగా మనం వింటూ ఉంటాం. ఉమ్, విద్యారణ్య స్వామి వారు హరిహర బుక్రాయల్ని ద్వారా విజయనగర సామ్రాజ్య స్థాపన Hmm. చేశారు. ఆయన ఒక ముహూర్తాన్ని నిర్ణయించారు. ఉమ్, కానీ ఏదో అనివార్య, అంటే నాకు పూర్తిగా కథని నేను ఇది చేయలేక, ఒక అనివార్య కారణాల వల్ల ఆయన అనుకున్న ముహూర్తం కంటే ముందరో తర్వాతో ఆ స్థాపన ఏదైతే ఆయన కార్యక్రమం ఆ పట్టాభిషేకం లాంటిది 2000 సంవత్సరాలకి పెడదామని అని అనుకుంటే అనుకున్నది, అది చివరికి 500 కొట్టాలి, 200 200 సంవత్సరాలకే అది ఇదైపోతుంది. సో ఆయన అంటారు, నాయన నేను ఇలా అనుకున్నాను కానీ ఇగో ఈశ్వరుడి ఇచ్చ, ఈశ్వరుడి ఇచ్చ ఇలా ఉంది, అంటే ఇలా అయిపోయిందని అంటే దీని ఈశ్వరుడి ఇచ్చ. సో దేర్ ఫోర్ దీని యొక్క ఇది వ్యాలిడిటీ ఇంతేనాయన అని చెప్పని ఆయన ఆ రోజు చెప్పారు. సో ముహూర్తానికి బలం ఉంటుందా ఉండదా అనేది ఆ ముహూర్తం పెట్టిన వాళ్ళ యొక్క గొప్పతనాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క ఇవన్నీ ఆబ్వియస్లీ. సో దీనిలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి క్యాలిక్యులేషన్స్, నేను చెప్పినట్టు ఇప్పుడు ఆస్ట్రోనామికల్ క్యాలిక్యులేషన్స్, దాన్ని బేస్ చేసుకుని ప్రొడిక్షన్. అదొక్కటే కాకుండా ముహూర్తం పెట్టే వాళ్ళకి ఇప్పుడు మెయిన్ గా జ్యోతిష్కులకి ముఖ్యమైనటువంటి బలం ఏంటి అని అంటే వాళ్ళ అనుష్ఠానం. అంటే జ్యోతిష్కులకి ఎందుకంటే వాళ్ళు దేవవాణి వాళ్ళది, అంటే వాళ్ళు జరగబోయేటటువంటి దైవజ్ఞులు అని వాళ్ళకి పేరు. అంటే వాళ్ళకి జరగబోయేది వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళ వాక్కుకి చాలా పవర్ ఉండడం కోసం అని చెప్పని వాళ్ళ అనుష్ఠానం కూడా చాలా ఉండేది. సో దేర్ ఫోర్ ఆ అనుష్ఠాన బలం వలన వాళ్ళకి ఒక యోగజ ప్రత్యక్షం అంటారు. అంటే ఆ అనుష్ఠానం చేయడం వల్ల వాళ్ళకి ఒక, మీకు మామూలుగా మన ఇంద్రియాలతో ఇక్కడ ఎదురుకుండా ఈ వర్తమాన కాలంలో అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో దగ్గరలో ఉన్నటువంటి వస్తువులు మాత్రమే మనకి చూస్తాయి. డైమెన్షన్ అనదర్ డైమెన్షన్ ఇంకొంచెం దాన్ని ఇలా చేయాలి అంటే. సో వాళ్ళకి ఒక ఫ్యూచర్ అండ్ పాస్ట్ కూడా వాళ్ళకి తెలిసేటటువంటి అవకాశం ఉంటుంది. అది దాన్ని మనం దైవ దృష్టి అని అంటాం, మామూలుగా దివ్య దృష్టి అనే పేరుతో కాలజ్ఞానం కూడా అలాంటిదే. సో అలాంటిది నేను అన్ను, కానీ అనుష్ఠానం చేయడం వల్ల ఏమొస్తుందంటే దే విల్ గెట్ దోస్ ఇంట్యూషన్స్. దీన్ని మనం ఇంట్యూషన్ అని కూడా అంటాం. సో ఇట్స్ నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ది క్యాలిక్యులేషన్స్ అలోన్, దానికి ఇంట్యూషన్ కూడా కాదు. ఇంకొకటి కూడా ఏమిటి అంటే, ఈ రోజున ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ గుడ్ ఆర్ బ్యాడ్, జ్యోతిషం అనేది కూడా ఇట్ హాస్ బికమ్ ఎ బిగ్ మార్కెట్. సో ఎందుకంటే బేసిక్ గా పెళ్లి జరుగుతూ ఉంటాయి, ముహూర్తం పెడతారు, మరి ముహూర్తం సరిగ్గా పెట్టకపోవడం వల్ల కాపురాలు అంటే విడిపోయే అంటుంటారు. చాలా రకాలుగా. సరే, అది ఇప్పుడు వివాహ వ్యవస్థ గురించి మాట్లాడితే గనక మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, అసలు అక్కడ మనం ఈ రోజున అసలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి, పెళ్లిళ్ళ నిర్ణయాలు తీసుకోవడానికి మన బేసిస్ ఏమిటి అసలు? ఒకప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను, మేబీ అంటే యాజ్ ఫర్ as I know, ఒక 50-100 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం అయితే గనక జాతకాలు చూసి అయితే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు కాదు. ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ లైక్ ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి వెళ్ళి, ఆ అబ్బాయి నాకు నచ్చాడు, బాగున్నాడు చూడడానికి, వాడి ప్రవర్తన బాగుంది, సో వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి, ఏమండి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం అని అంటే, తప్పకుండా అండి. దాన్ని అందుకనే వాగ్దానము అని అన్నారు.
మనకి ఇప్పుడు నిశ్చితార్థం అని జరుగుతుంది. నిశ్చితార్థం నిశ్చితార్థం అని ఉంటుంది. నిశ్చితార్థంలో ఒక శ్లోకం చెప్పిస్తారు, వాచాదత్త మయా కన్య పుత్రార్థే స్వీకృతాతయ. నేను నా వాక్కుతో నా బిడ్డని నేను నీకు ఇస్తున్నాను. దేనికోసం అంటే పుత్రార్థం, నీకు సంతానం కలగడం కోసం, నువ్వు ధర్మాచరణ చేయడం కోసం నేను నీకు ఇస్తానని చెప్పని నేను నీకు మాట ఇస్తున్నాను. సో మాట ఇవ్వటం. ఓకే. సో వాగ్దానం చేసి వచ్చేవాళ్ళు, చెప్పి వచ్చి ఇంట్లో చెప్పేవాడు, ఇగో ఫలానా అబ్బాయిని నేను అనుకుంటున్నాను, వాడు బాగున్నాడు, వాళ్ళ పరివారం అంతా కూడా బాగుంది. ముహూర్తం చూసేవాళ్ళు కానీ జాతకాల మీద అంత ఎంఫసిస్ ఉండేది కాదు. ఈ రోజున జాతకాలు అనేవి ఏమైపోయినాయి, జాతకాలు ఇన్సూరెన్స్ పాలసీ. అలా అని చెప్పి జాతకాలు చూడటం తప్పని నేను అన్నాను. తప్పకుండా ఇది దానిలో అది శాస్త్రం కాదని కాదు, కానీ పూర్తి బేసిస్ ఈ రోజున ఇటువైపు అయిపోయింది. కానీ ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇవన్నీ కూడా ఏమైపోయినాయి సెకండరీ. మీరు ముహూర్తాలనండి, జాతకాలనండి, ఇవన్నీ కూడా సెకండరీనే. ఈ రోజున ఫస్ట్ ఏమిటి, బీటెక్ ఎంబీఏ అమ్మాయికి బీటెక్ ఎంబీఏ అబ్బాయి, ఆ అబ్బాయి ఈ అబ్బాయి 10 lakhs 20 lakhs పర్ మంత్ ఉంటే ఆ అమ్మాయి 18 lakhs అయినా మినిమం ఉండాలి. మా అబ్బాయి 6 feet ఉంటే ఆ అమ్మాయి 5'10" ఉండాలి. సో మనకి ఇదంతా ఏమైపోయింది, మనం ఒక స్ప్రెడ్ షీట్ లో వేసుకొని మనం కంపాటబిలిటీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వేసుకొని ఇవన్నీ కుదిరితే తర్వాత జాతకాలు, తర్వాత మాట్లాడుకొని మాకు ఇదైతే అసలు ఈ మాట్లాడుకోవడాలు కూడా పోయినాయి. ఈ రోజులో మేబీ అది కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు 1-to-1 దీనిలోనే నిర్ణయించుకోవటం లాంటిది జరుగుతుంది. మీరు పెళ్లిళ్ళు చేసుకునేటటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పారామీటర్స్ ఏమో పూర్తిగా డిఫరెంట్. ఫెయిల్యూర్ కి మాత్రం ఆపాదించేది కేవలం ముహూర్తాల మీదను, పెళ్లి పంతుల మీద, శాస్త్రం మీద అంటే దట్ ఈస్ ఐ థింక్ ఎ బిట్ ఫూలిష్. అంటే ఇది ఏంటంటే యూ జస్ట్ వాంట్ విక్టిమ్, అంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నట్టు అనమాట. ఏంటి అంటే ఇదిగో దీని వల్ల అని చెప్పడం. కానీ నిజంగా అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం, ఇది ఎంతమంది అడుగుతున్నారు, నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఫండమెంటల్ క్వశ్చన్స్ ఎంతమంది అడుగుతున్నారు. ఇంకా బేసిక్ ఏంటంటే పెళ్లి అనగానే ముహూర్తం అని చెప్తుంటారు కదా. అంటే నాకు అనిపించేది ముహూర్తంలో పెళ్లి కన్నా వాళ్ళకి ఆ ఫోటోలో మేము పోజులు ఉంటాయి కదా, అదొకటి. తర్వాత అది కూడా ఒకటి. అండ్ మీకు ఎవరికి తెలుసు చెప్పిన ముహూర్తానికి అక్కడ జరుగుతుందో లేదో తెలియదు. సో దీనిలో ఏమిటి అంటే నేనేమంటానంటే అది ఒక జనరలైజ్డ్ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. స్పెసిఫిక్ గా మీరు 1-to-1 తీసుకొని మీరు గనక ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడితే అప్పుడు నిజంగా అర్థం అవుతుంది అసలు ఎంతమందికి నిజంగా అసలు ఫండమెంటల్ క్వశ్చన్ అండి, పెళ్లి ఎందుకు చేసుకోవాలి అనే దాని మీద ప్రశ్న. అది ఎందుకు చేసుకోవాలి పెళ్లి అనేది తెలియదు. తర్వాత జస్ట్ పియర్ ప్రెషర్ కొందరికేమో జస్ట్ కాంట్రాక్ట్ అని అనుకుంటారు కొంతమంది. అసలు ఆ కాన్సెప్ట్ మీద మనకి ఈ రోజున ఎంత అవగాహన ఉందన్నది ఇట్స్ అ వెరీ బిగ్ క్రైసిస్ దట్ వి ఆర్ ఇన్. అది తెలుసుకో మనం చేయట్లా. మన తల్లిదండ్రులు కూడా ఎట్లాంటి బేసిస్ మీద పెళ్లిళ్ళు నిర్ణయించుకుంటున్నారు, ఇటు తల్లిదండ్రులు అవ్వచ్చు అటు అంతా కూడా ఉంటుంది. తర్వాత మనం పెళ్లిళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నాం, అంత ఖర్చు పెట్టమని ఎక్కడ ఉంది. ఇప్పుడు ఇంత శాస్త్రం మీద చెప్తారు, శాస్త్రంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద మండపం, ఇంత బంగారం అది ఎక్కడ చెప్పలా, అది ఎక్కడ చెప్పలా. అది ఎవరు మనమే పెట్టుకుంటున్నాం, మనమే చేసుకుంటున్నాం. పెళ్లిళ్ళ కోసం అప్పులు చేసి చివరికి తీర్చుకోలేక ఆత్మహత్యలు చేస్తున్నాం పెళ్లి కొడుకులు ఎంతమంది. నాకు తెలిసిన ఫ్యామిలీ ఒకటి ఉంది తిరుపతిలో. ఆ పిల్లవాడు పాపం అతను పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చుకోలేక చివరికి పిల్లాడు పుట్టిన తర్వాత మొత్తం ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంది. సో హౌ ట్రాజడీ. అసలు ఎందుకని తప్పు చేయాలి, ఒక ట్రాజడీగా మారుతుంది. ఎందుకు అని అంటే ఇవన్నీ మనం కాదా మనకు మనం ప్రాబ్లమ్స్ సృష్టించుకొని దేవుణ్ణి శాస్త్రాన్ని అనవసరంగా తిట్టుకుంటూ ఇదంతా వీళ్ళు ఎవరు చెప్పలా. నీకు నిజంగా పెళ్లి ఎలా చేసుకోవాలని వెళ్ళి శాస్త్రంలోకి చూస్తే దానిలో చాలా సింపుల్ గా ఉంటుంది. దానిలో ఎక్కడ ఇంతమందిని పిలవని చెప్పలేదు, ఇంతమందికి భోజనాలు పెట్టమన్నా, ఇంతమంది కార్డులు ప్రింట్ చేయమని చెప్పలా. నీకు నిజంగా దమ్ముంటే కేవలం నీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీతో పెట్టి పెళ్లి చేసుకో, ఎవడొద్దన్నాడు. లైవ్ టెలి కష్టపెట్టి పెళ్లి చేసుకో, ఎవడొద్దన్నాడు. సో ద బేసిస్ ఆఫ్ టేకింగ్ డెసిషన్ రిగార్డింగ్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. అంతేగాని కేవలం అదేదో శాస్త్రం మీద అంటే శాస్త్రంలో వెళ్ళు, చూడు శాస్త్రం ఏం చెప్తుందో ఖచ్చితంగా చూడు, చూసి అప్పుడు దెన్ యూ మేక్ అ కమెంట్, దెన్ ఫైన్, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. బట్ నాకు తెలిసి ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ అనెక్డోటల్. తర్వాత గుడ్డగట్ కాల్చి పడేయడం అంటారు సరే, అలా పడేస్తే ఎవడు కూడా ఇక్కడ మనని సర్తన్సే జుజా అనేవాళ్ళు ఎవడు ఇక్కడ లేడు మనకి, కాబట్టి ఇది నడుస్తుంది. థ్యాంక్స్ అన్న, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఈ వివరణ మిమ్మల్ని మీద ఎందుకు చెప్పించాను అనుకున్నానంటే బాగా రొటీన్ అయిపోయింది అనమాట. ప్రతి యూట్యూబ్ లో పెట్టినా అవుతారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవే అన్ని. ఎందుకు నువ్వు చేసే తప్పుకి శాస్త్రాన్ని ధర్మాన్ని అనడం ఇంతగా కరెక్ట్. సో మనం ఉగాది చెప్పుకున్నాం అన్న, ఉగాది లాగానే ఈ పండుగని అసలు పండుగలు ఎందుకు అని చెప్పి మనం అంటుంటాం బేసిక్ గా. సో మీరు ఫస్ట్ చెప్పారు, అర్థమైంది. ఇన్ని ఉన్నాయా ఇందులో, ఇన్ని
మనకేం తెలియదు. సో ఇట్లాగా మనం నవరాత్రులను చేసుకుంటాం, ప్లస్ ఇతర అన్ని చేసుకుంటాం. సో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? సో ఇంకొక అడిషనల్ టు ఉగాది. సో ఉగాదిలో మనం ఇన్ని చెప్పుకున్నాం, అవును. ధర్మగట దానం అన్నాం, ప్రపాద. Hmm. సో అలాగే ఉగాది రోజు నుంచి మొదలయ్యేది ఇంకోటి వసంత నవరాత్రి. ఓకే, వసంత నవరాత్రి. వసంత నవరాత్రులు Hmm. సంవత్సరం మొత్తం మీద మనకి 4 నవరాత్రులు చెప్పారు. చైత్రే ఆశ్వినే తథా ఆషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయక. అంటే చైత్ర మాసంలో అశ్విన మాసం అంటే ఆశ్వీజ మాసం మనకి దేవి నవరాత్రులు. Okay. అలాగే ఆషాఢ మాసంలో, అలాగే మాఘ మాసం. సో చైత్ర మాసం మొదలైన దగ్గర నుంచి 9 రోజులు, ఆషాఢ మాసం మొదలైన దగ్గర నుంచి 9 రోజులు, ఆశ్వీజ మాసం మొదలైన దగ్గర నుంచి 9 రోజులు, మాఘ మాసం మొదలైన దగ్గర నుంచి 9 రోజులు. ఇలా మనకి 4 నవరాత్రులు ఉన్నాయి. జనరల్ మనం ఒకటే చేసుకుంటాం. మనం మోస్ట్లీ మనకి ప్రసిద్ధమైంది మనకి దసరా అనే పేరుతో నవరాత్రులు. యాక్చువల్లీ దసరా కూడా కాదండి, నవరాత్రి. దసరా అంటే 10 రోజులు అంటాం, దసరా అంటే 10 రోజులు. బట్ స్టిల్ అది వేరే అసలు టాపిక్ ఆల్ టుగెదర్. అది మేబీ మనం తర్వాత చేయొచ్చేమో. సో దీనిలో చైత్ర నవరాత్రి, అశ్విన నవరాత్రి అంటే మన దేవి నవరాత్రులు ఎప్పుడైతే శరణ్ నవరాత్రి అని అంటామో, ఈ 2 చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం అని అంటే గనక అక్కడ చెప్పారు, శరత్కాలే విశేషేణ కర్తవ్యం విధిపూర్వకం, వసంతే చ ప్రకర్తవ్యం తథైవ భక్తిపూర్వకం, ద్వావృతూ యమదంష్ట్రాఖ్యౌ నూనం సర్వజనేషు వై దవావేవ సుమహాఘోరౌ ఋతు రోగకరౌ నృణాం. అందుకని వసంత శరదావేవ జననాశకరా ఉభౌ అని చెప్పారు. అంటే ఏమన్నారంటే శరత్కాలంలో విశేషంగా అమ్మవారికి పూజ చేయాలి, అలాగే వసంత ఋతువులో కూడా, వసంతకాలంలో కూడా అమ్మవారికి విశేషంగా పూజని ఆచరించాలి. ఎందుకు అనంటే ఈ రెండింటిని యమదంష్ట్రములు అని అన్నారు. అంటే వసంత నవరాత్రి కాలంలో శరన్నవరాత్రి యమదంష్ట్రము అంటే, దంష్ట్రము అంటే మామూలుగా మనకి పంటి దంతాల దగ్గర పట్టు అంటే ఇలా కొరకడం లాంటిది అనమాట. యముడు యొక్క దంష్ట్రములు అని చెప్పారు. అంటే ఏంటి అని అంటే ఈ 2 కూడా రోగకరం నృణం. ఈ సమయాల్లో జనాలకి రోగాలు బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకనేంటి వసంత శరదావేవ జననాశకరం, జననాశానికి కారణమవుతుంది వసంత నవరాత్రి శరన్నవరాత్రి కాలము అని చెప్పి, అందుకని విశేషంగా మనకి 4 నవరాత్రులు అంటే వసంత, ఆషాఢ, ఆశ్వీజ, మాఘ నవరాత్రులు ఉన్న వసంత నవరాత్రి, ఆశ్వీజ నవరాత్రి అనేది చాలా ముఖ్యం. అంటే ఈ రోజుకి దేవి నవరాత్రి అంతైతే ప్రాముఖ్యంగా ఆచరిస్తున్నామో అంతగా మనం వసంత నవరాత్రి లేకపోయినా ఇప్పటికీ ఎవరైతే మంచి అనుష్ఠాన పరులు ఉంటారో వాళ్ళు ఈ రోజుకి వసంత నవరాత్రి ఇది చేస్తారు. ఇది కూడా సిమిలర్ టు దేవి నవరాత్రి. అంటే ఏం చేస్తారు నవరాత్రి, వారాహి నవరాత్రి అలా ఆ రూపంలో ఈ రోజున చెప్తున్నారు. బట్ దిస్ ఎసెన్షియల్లీ వసంత నవరాత్రి. సో అదేంటి అవుతుంది అంటే తర్వాత మీరు కొంచెం శ్రీ విద్యల్లోకి వాటిలోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఇంకొంచెం వాల్యూ ఎడిషన్ చేసుకొని వెళ్తుంది. బట్ జనరల్లీ ఇవి దేవి నవరాత్రుల కింద మనం తీసుకోవచ్చు. ఏం చేస్తాం మామూలుగా నవరాత్రులు అంటే ఏం చేస్తాము అంటే, నవరాత్రుల్లో ఎప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఉపవాసం ఉండడం, సాయంత్రం పూజ, అమ్మవారికి పూజ చేయటం. సో దిస్ ఇస్ ది సిమిలర్ అంటే జస్ట్ ఒక ఫ్రేమ్వర్క్ లాగా చెప్పాలి అంటే. సో మనకి ప్రసిద్ధం ఏంటంటే ఇప్పుడు మన ఎండాకాలం మొదలవుతుంది, ఆ ముందర మనకి చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలంలోకి నెమ్మదిగా వస్తూ ఉంటాం. అలాగే వర్షాకాలం వెళ్ళిపోయి చలికాలం మొదలవుతుంది శరద్ నవరాత్రి టైంలో. క్లైమేట్ చేంజ్ లో కూడా మేజర్ క్లైమేట్ చేంజ్ అనేది మనకి ఈ 2 సమయాల్లో జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ సమయంలో బయోలాజికల్ గా కూడా మనకి తేడా తెలుస్తాయి. మనకి ఎప్పుడు మారుతున్నా సరే మనకి ఖచ్చితంగా పిల్లలు అందరం కూడా మనం అందరం బాధపడుతూనే ఉంటాం. మనకు తెలిసి తెలియకపోయినా బయోలాజికల్ క్లాక్ లో మనం అందరం కూడా ఏదో రకంగా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇట్ ఈస్ నార్మల్ డెఫినెట్లీ. ఈ ప్రాబ్లమ్స్ ఎట్లాగూ ఉంటాయి అక్కడ. అంటే వాత పిత్త ప్రకోపాలు ఎక్కువ ఉంటాయి, కఫ ప్రకోపం అప్పుడు ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వాత ప్రకోపం ఎక్కువ ఉంటుంది. సో వీటిని ఎప్పుడైనా సరే అంటే ఏంటి, బాడీ నీడ్స్ సమ్ టైమ్ టు అడ్జస్ట్. సో మీరు దానికి బెస్ట్ మెథడ్ గా మన వాళ్ళు ఉపవాసాన్ని పెట్టుకున్నారు. ఉపవాసం అంటే ఏంటి, తినకుండా ఆహార నియమాన్ని పాటించడం. యాక్చువల్ ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా, ఉపసమీపే వాస, దగ్గరగా ఉండటం. అంటే దేవుడికి అంటే ఏంటి, మైండ్ నేమో మీరు ఫోకస్ చేస్తున్నారు అమ్మవారి మీద, బాడీకి ఏమో కొంచెం రెస్ట్ ఇచ్చారు మీరు ఎక్కువ. దానివల్ల దెన్ ఇంకోటి ఏంటి, మీరు ఎప్పుడైతే మీరు
ఆహార నియమాన్ని పాటిస్తున్నారో మీరు ఎక్సెసివ్ వర్క్, ఫిజికల్ వర్క్ కూడా చేయలేరు. సో మీకు తెలియకుండానే న్యాచురల్ గానే ఫిజికల్లీ కూడా యుల్ బి లైక్ కొన్ని రోజులు కొంచెం గమ్మున 10 రోజులు కూర్చుంటారు. అవును. సో న్యాచురల్లీ ఏం జరుగుతుంది అని అంటే కనుక మీ తిండి తగ్గుతుంది. ఉమ్. ఆ తిండి తగ్గడం వల్ల మీలో ఏదైతే మార్పు జరుగుతుందో, ఋతుచర్య అంటే ఋతువు మార్పుల వల్ల మీకు కలిగే మార్పులు, దానికి కూడా కొంత టైం వస్తుంది కష్టం అవ్వడానికి, అక్లమటైజ్ అవ్వడానికి. అండ్ మీకు కూడా మానసికంగా మీరు మీ దృష్టిని మీరు అమ్మవారి మీద పెట్టుకున్నారు కాబట్టి మీకేమవుతుంది అంటే ఈ చేంజెస్ వల్ల ఎక్కువ అంటే ఇదంటే ఒక ప్రాక్టికల్ దృష్టితో ఆలోచిస్తే ఇది జరుగుతుంది. ఓకే, ఓకే. సో మనకి వసంత నవరాత్రులు అనేది కూడా ఒక మంచి ఈ దీనిలో ఒక సో ఇది శాస్త్రం అంటే సైంటిఫికల్ గా కూడా ఇది అంటే ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ మన సైంటిఫిక్ అంటే మీరు సైంటిఫికల్లీ అని అనుకుంటే, అంటే యాక్చువల్లీ సైంటిఫికల్లీ ఆలోచించడం కూడా ఒక డాగ్మానే, మూఢనమ్మకమే. అంటే ఒక రకమైన ప్రతిదాన్ని ప్రతిదీ సైంటిఫిక్ గానే ప్రూవ్ అయితేనే నేను చేస్తాను అనేది కూడా ఒక రకమైనటువంటి ఇది. సూపర్ అన్న, చాలా అద్భుతంగా చాలా విషయాలు తెలుసుకున్నాము. అండ్ మళ్ళీ ఇంకొకసారి మనం కలుద్దాం, ఇంకొక మంచి విషయం తెలుసు. తప్పకుండా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.